హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో నుండి 10వ అధ్యాయము. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 23వ వచనము నేను చదువుతాను. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 23వ వచనం నేను చదువుతాను. వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు గనక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్న దాన్ని నిశ్చలముగా పట్టుకుందాము. ఇక్కడ పోస్ట్ ఏంటంటే పౌలు పత్రికను రాస్తూ విశ్వాసములో కొనసాగటం గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. అలా మాట్లాడుతూ దేవుని గురించి చెప్తే ఏమన్నాడంటే, వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదైన వాడు గనుక మనం ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపడదాం. ఇప్పుడు చూడండి, ఎందుకు ఆ మాట చెప్పాల్సి వచ్చింది అంటే, సహజంగా ఏంటంటే దేవుడు వాగ్దానం చేసిన తర్వాత మనం ప్రార్థన చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఇంకను దేవుని యొక్క కార్యం మనం కళ్ళారా చూడడానికి చాలా టైము పడుతూ ఉంటుంది. దేవుడు కార్యం చేస్తాడని, దేవుడు చేయగలిగేటువంటి సమర్థుడని, దేవుడు గొప్పవాడు, ఆయన చేస్తాడంటే నమ్మకము నార్మల్గా మనకు కలుగుతుంది. అలా కలిగే విశ్వాసం ఉంచడం ప్రారంభించడం మాత్రం కాదు, కానీ ప్రార్థన కూడా చేస్తుంటాం. కానీ ప్రాబ్లం ఏంటంటే, కొంతకాలం జరిగిన తర్వాత ఎప్పుడైతే కొంత సమయం అంటే ఆలస్యం అని మనకు అనిపిస్తుందో వెంటనే మనం ఏమనుకుంటామంటే దేవుడు బహుశా చేయట్లేదేమో అనుకుంటాం. అలాంటి సందర్భాల్లో మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, అందుకనే ఇక్కడ పౌలు మాట్లాడుతూ దేవుని యొక్క గొప్పతనం గురించి కంటే దేవుని యొక్క విశ్వాసతను గురించి ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు. దేవుడు గొప్పవాడు అంటలేదు, దేవుడు నమ్మదైన వాడు అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే, ఈ పాయింట్కి వచ్చేసరికి దేవుడు చేయగలడని మనం నమ్ముతాం, కానీ ఆలస్యం అయ్యేసరికి ఎందుకో కానీ ఒక రకమైన నిరుత్సాహం మనకి వస్తుంది. దేవుడు చేయగలన్న పాయింట్ నార్మల్గా ప్రతి క్రిస్టియన్ నమ్ముతాం, కానీ దేవుడు ఎందుకో చేయట్లేదు అనేటువంటి ఒక సందేహం నార్మల్గా మనకి వచ్చేస్తుంటుంది. అందుకని ఇక్కడ పౌలు మాట్లాడితే దేవుడు నమ్మదైనటువంటి వాడు అంటే దేవుని యొక్క విశ్వాస్యతను గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు కనుక ఒకటి వాగ్దానం చేశాడంటే ఖచ్చితంగా దేవుడు తప్పిపోయేది ఉండదు. దేవుడు ఎలాంటి వాడంటే, బేసిక్ దేవుని యొక్క స్వభావం ఎలాంటిదంటే, దేవుడు ఒకటి చెప్పాడంటే ఆయన చేయకుండా ఉండడం అసాధ్యము. కానీ చాలా సందర్భంలో విశ్వాసం యొక్క నోట్ ఎలాంటి మాట వస్తుంది, దేవుడు ఎందుకో చేయలేదండి అన్న మాట నార్మల్గా మనం వింటూ ఉంటాం. మనం అది వినడం మనకు సహజం, దేవుడు ఎందుకో చేయలేదండి అంటాం. కానీ మనం గుర్తుపెట్టుకోవాలి, దేవుడు చేయకుండా ఉండడానికి దేవునికి ఎటువంటి సామర్థ్యంలో లోపము కానీ మంచితనంలో లోపము కానీ దేవునికి ఉండదు. దేవుడు అన్ని రకాలుగా సంపూర్ణుడు, దేవుడు అన్ని రకాలుగా పరిపూర్ణుడు. అయితే మరి ఎందుకని కొన్నిసార్లు కార్యము మనకి ఇంత టైం ఎందుకు వెయిట్ చేయాల్సి వస్తుంది, ఎందుకు ఆలస్యం అవుతుంది అన్న పాయింట్కి వచ్చేసరికి మనము కొన్ని ఆత్మ విషయాలు మనం అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అందులో స్పెసిఫిక్ ఈ రోజున విశ్వాసం గురించి కొన్ని విషయాలు మాట్లాడతాను. ఇప్పుడు దేవుని యొక్క రాజ్యం ఎలా పనిచేస్తుందో కూడా మనం అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క రాజ్యం అనేటువంటిది మనము ప్రస్తుతము ఎటువంటి మనస్తత్వంతో అయితే మనం మనుషులుగా బ్రతుకుతున్నామో దేవుని యొక్క రాజ్యము ఆ విధానంలో పనిచేయదు. ఈ భౌతికమైన రాజ్యముల కంటే ముందు దేవుని యొక్క రాజ్యము ఆల్రెడీ పనిచేస్తూ ఉంది. కాబట్టి అందుకని మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, దేవుని యొక్క రాజ్యం వేరు, ఈ భూ సంబంధమైన రాజ్యము వేరు. ఇక్కడ కూడా ఏంటంటే నాయకులు చాలా సందర్భాల్లో ఏంటంటే కొన్ని కార్యములు నిజంగా వాళ్ళు చేద్దాం అనుకుంటే వీళ్ళని త్వరగా చేయడానికి ఇష్టపడతారు, ఒకవేళ చేస్తే మనసు వాళ్ళకు ఉంటే. ఎందుకంటే లేట్ అయ్యే కొందుకి వాళ్ళ మీద మనుషులు డౌట్ వచ్చేస్తుంది, లేట్ అయ్యే కొందుకి వాళ్ళు చెడ్డవాళ్ళలాగా కనబడతారు. ఈవెన్ మనుషులు కూడా ఏంటంటే ఈ రోజుల్లో మనకి ఓర్పు సహనాలు మనకి తక్కువ. అంటే ప్రతిదీ మనకి ఇన్స్టెంట్గా దొరికేస్తున్నప్పుడు, ప్రతిదీ త్వరగా మనకి దొరికేస్తున్నప్పుడు ఇన్స్టెంట్గా మనం ఏదైనా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టామనుకోండి, మనకి 5 నిమిషాలు తీసుకొచ్చేస్తుంటారు. అది ఏ టైం, రాత్రి 11 అయినా 12 అయినా సరే. ఈవెన్ కొన్నిసార్లు 2 గంటలకు కూడా మనం ఆన్లైన్లో ఆర్డర్ పెడితే మనకి 1/2 గంటలు వచ్చేస్తుంది. మనం కావాల్సిన ఏ ఐటమ్ అయినా సరే మనం ఆర్డర్ పెడితే 1/2 గంటలు వచ్చేస్తుంది. ఆ ఐటమ్ వాళ్ళ దగ్గర నిజంగా రెడీగా ఎలా ఉంటుందో కూడా ఆలోచిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఎవరు మన కోసమే రెడీగా ఆ వస్తువుతో ఉన్నట్టుగా అంత ఫాస్ట్గా వాళ్ళు డెలివరీ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి మన మీద అంత ప్రేమ అని కాదు, లేదంటే వాళ్ళకి ఆర్డర్స్ మిస్ అయిపోతాయి. కస్టమర్లకి ఓపిక తక్కువ అనే విషయం తెలుసు, కొంచెం లేట్ అయినా సరే వాళ్ళు మళ్ళీ ఆర్డర్ క్యాన్సిల్ చేస్తారని తెలుసు. అందుకని వీళ్ళంత త్వరగానే వాళ్ళు ఫాస్ట్ ఎక్స్ప్రెస్ సర్వీస్ లాగా వాళ్ళు చేయడానికి ఇష్టపడతారు. కారణం ఏంటంటే వాళ్ళకి మన మీద అంత ప్రేమ అని కాదు, మనకంత ఓర్పు తక్కువ కాబట్టి వీళ్ళంత తక్కువ టైంలోనే ఇస్తామని వాళ్ళు మనకి ప్రామిస్ చేస్తారు. కారణం ఏంటంటే వాళ్ళంత ఫాస్ట్గా చేయగలిగే సామర్థ్యం ఉందని కాదు, మనకంత ఓర్పు తక్కువ అనే విషయం. ప్రపంచానికి ఓర్పు తక్కువ, ఏమాత్రం ఒక 3 నిమిషాలు కొంచెం అటెండ్ అయినా సరే అసలు ఆర్డర్ క్యాన్సిల్ చేస్తారన్న విషయం కూడా కంపెనీలకి తెలుసు.
అందుకని వీళ్ళని త్వరగానే వాళ్ళు మనకి ఆర్డర్ని మనం డెలివరీ చేయడానికి ఇష్టపడతారు. ఇప్పుడు అలాంటి ప్రపంచంలో మనం క్రిస్టియన్స్గా మనం ఉన్నాం. ఇప్పుడు మనం కూడా ఏంటంటే అది అలవాటు అయిపోయి అలాంటి దానికి మన మనసు కూడా అలవాటు అయిపోయి ప్రోగ్రామ్ అయిపోండగా ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చినట్టు ఏంటంటే దేవుని యొక్క రాజ్యము పనిచేసే విధానము వేరు. దేవుని యొక్క రాజ్యం పనిచేసే ఇక్కడ నువ్వు కనుక ఆలస్యమైతే నువ్వు నమ్మకం తగ్గిపోద్దేమో అనుకుని దేవుడు ఎక్కడా కూడా బయట కంపెనీలాగా తొందరపడ్డావు. ఇప్పటికే చెప్పాలంటే దేవుడు నిన్ను మార్చే ప్రయత్నం చేస్తాడు కానీ ఆయన మారిపోయే ప్రయత్నము చేయడు. నువ్వు ప్రార్థన చేసావు, ఒక 10 రోజుల్లో కనుక జవాబు ఇవ్వకపోతే నువ్వు మారిపోతావేమో, నీకు విశ్వాసం పక్కొచ్చేస్తావేమో, దేవుడి మీద డౌట్ వచ్చేస్తుందేమో అనేటువంటి ప్రెషర్ ఎప్పుడు కూడా దేవుడు ఫీల్ అవ్వడు. ఒకవేళ ఆలస్యం అవుతుంది అని దేవుడికి అనిపిస్తే నీ మీద దేవుని కనికరం ఉంటే దేవుడు మధ్య మధ్యలో మన విశ్వాసాన్ని పురుకొల్పటానికి కొన్ని మాటలు మాట్లాడి బలహీనమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు మన దేవుడు మళ్ళీ బలపరిచి ఉజ్జింపు చేసే ప్రయత్నం దేవుడు చేస్తాడు. కానీ దేవుడు ఎప్పుడు కూడా నువ్వేదో అనుకుంటావని దేవుడు ఎప్పుడు కూడా తొందరపడ్డు. కానీ దేవుడికి ఎప్పుడు కూడా ఏది ఏ టైం చేయాలో దేవునికి బాగా తెలుసు. ఆల్రెడీ దేవుడు ఫిక్స్ అయిపోయి ఉంటాడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దేవుడు ఎలా పనిచేస్తాడు, దేవుని యొక్క రాజ్యం ఎలా పనిచేస్తాడో తెలుసుకోవడం మనకు చాలా చాలా ఇంపార్టెంట్. అందుకని చూడండి, బైబిల్ మనం చూసినప్పుడు సువార్తలో స్పెసిఫిక్గా చూస్తే ఎవరి జీవితంలో దేవుడు కార్యం జరిగించిన, అది స్వస్థత కార్యం కావచ్చు, ఇంకే కార్యం అయినా సరే దేవుడు చేసినప్పుడు దేవుడు ఒకటే క్వశ్చన్ చేశాడు, నేను ఇది చేయగలను నీవు నమ్ముచున్నావన్న క్వశ్చన్ మాత్రం దేవుడు చేస్తాడు. అంటే బేసిక్గా అర్థం ఇప్పుడు దేవుడు ఒక కార్యం చేయాలంటే దేవుడు మొదటగా ఎదురు చూసేటువంటి కార్యం ఏంటంటే మనలో విశ్వాసాన్ని దేవుడు ఎదురు చూస్తాడు. ఇప్పుడు చూడండి, మనం చాలా ఇంపార్టెంట్. దేవుడు ఎందుకు చేయట్లేదు అన్న దానికంటే మనం విశ్వాసంలో ఇంకా పరిపూర్ణంగా ఉన్నామో లేదో మనల్ని మనం పరీక్షించుకోవడం చాలా చాలా మనకి ప్రాముఖ్యము. ఎందుకంటే నువ్వు విశ్వాసము లేకుండా దేవుడు కార్యము చేయడు. ఒకవేళ విశ్వాసములు ఉన్నాం అయినా ఎందుకు చేయలేదని అంటే నువ్వు విశ్వాసములు ఉంటే ఇక్కడ పౌలు చెప్తున్నాడు అదే విశ్వాసములు మెయింటైన్ అవ్వంటున్నాడు. ఇప్పుడు చూడండి, ఏదో అప్పుడప్పుడు ఒక పాయింట్ ఆఫ్ టైంలో మనం విశ్వాసం ఉంచటము, ఏదో ఒక సందర్భంలో మాత్రం ఆసక్తిగా కొనసాగడము ప్రతి క్రిస్టియన్కి చాలా ఈజీ. ఏదో ఒక సందర్భం, గుడ్ ఫ్రైడే లాంటివి, ఈస్టర్ లాంటివి, న్యూ ఇయర్ లాంటి సందర్భాలు వచ్చినప్పుడు, ఇంకా అలాంటి ప్రాముఖ్యమైన సందర్భాలు వచ్చినప్పుడు ఆసక్తిగా కొనసాగడం చాలా ఈజీ. కానీ కంటిన్యూగా అదే ఆత్మస్థితిలో మెయింటైన్ అవ్వడము సాధారణంగా మనుషులుగా మనకి చాలా కష్టం అయిపోతుంది మనకి. అందుకని ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు, దేవుడు నమ్మదైనటువంటి వాడు అంటే అర్థం ఏంటంటే దేవుని ఎటువంటి ప్రాబ్లం లేదు, నువ్వు మాత్రం జాగ్రత్తగా కొంచెం వెయిట్ చేయి, నువ్వు విశ్వాసంలో మెయింటైన్ అవ్వు, కార్యం ఉంది కాబట్టి చెప్పాడని కాదు. ఎక్కువ నువ్వు ఇంకెక్కువ విశ్వాసం ఉంచాలని దేవుడు ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఏం చేస్తాడంటే వాక్కును దేవుడు ప్రకటిస్తాడు, లేదా వాక్యం ద్వారా దేవుడు మనకు ఆయన చేయబోతున్నటువంటి కార్యాన్ని దేవుడు తెలియజేస్తాడు. ఎందుకు తెలియజేస్తాడంటే జస్ట్ నువ్వు విని ఓహో దేవుడు చేస్తాడు అనుకోవడానికి కాదు. ఆ టైం నుండి నువ్వు విశ్వాసంలో ఉండాలని, విశ్వాసంలో బలపడటానికి అవసరమైన ప్రతి కార్యం చేయాలని దేవుడు ఒక స్టార్టింగ్ పాయింట్ ఇస్తాడు మనకి. దేవుడు మనతో మాట్లాడి నేను ఈ కార్యం చేయబోతున్నాను ఇండైరెక్ట్గాను డైరెక్ట్గాను దేవుడు మనతో మాట్లాడతాడు. వాళ్ళు ఎందుకు మాట్లాడతాడంటే ఇక్కడ నుండి నువ్వు విశ్వాసమును సీరియస్గా తీసుకో, ఎక్కడుంటే విశ్వాసం ఎంత ఇంపార్టెంట్ అర్థం చేసుకో, నువ్వు విశ్వాసం ఉండడానికి ప్రయత్నించు. ఎందుకంటే ఓ టైం వచ్చినప్పుడు నువ్వు నన్ను ఫేస్ చేసినప్పుడు, లేదా నేను దగ్గరకు వచ్చినప్పుడు నేను ఇది చేయగలను నువ్వు నమ్ముచున్నావు అన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా నువ్వు చేయగలను నమ్ముతున్నాను విశ్వం నువ్వు ఖచ్చితంగా నువ్వు చెప్పగలగాలి. అలా చెప్పాలంటే నిండు విశ్వాసంతో మనం ఉండాలి. ఇప్పుడు చూడండి, ఆ నిండు విశ్వాసంతో ఉన్నప్పుడు కార్యం జరుగుతుంది. అందుకని కొన్ని సందర్భాల్లో చూడండి, యాయరు అక్కడ ఆ కుమార్తె చనిపోయే టైంలో కూడా ఆయన కొంచెం చావు కబరు వచ్చినప్పుడు, అపనమ్మకం వచ్చినప్పుడు నమ్మిక మాత్రం ఉంచమని క్రీస్తు మరలా ఆ విశ్వాసం కొంచెం చెదిరిపోతున్నప్పుడు వెంటనే విశ్వాసాన్ని బలపరిచే ప్రయత్నము చేశారు. అంటే అర్థం ఏంటి, ఎక్కడ కూడా క్రీస్తు ఎప్పుడు కూడా కార్యం జరగగానే ఎవరి దగ్గర కూడా దేవుడు యేసుక్రీస్తు వెళ్ళి నా శక్తి వల్ల నీ కార్యం జరిగిందని ఎక్కడ కూడా బైబిల్లో చెప్పడం మనం చూడం. అద్భుతం జరిగిన తర్వాత నా అభిషేకమే గొప్పతనం అనొచ్చు, నా అభిషేకం వల్ల నీకు జరిగిందని చెప్పొచ్చు, లేదా నేను దేవుని కుమారుని కాబట్టి నీకు జరిగింది అని చెప్పొచ్చు. కానీ ఎక్కడ కూడా అలా అనకుండా ఒక బలమైనటువంటి అద్భుత కార్యం జరిగితే అదంతా నా వలన అని ప్రతిదీ ఆయన ఆపాదించుకోకుండా అదంతా నీ విశ్వాసం బట్టి జరిగింది అంటారు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే నాలో ఎటువంటి లోపం ఉండదు, నాలో శక్తి లోపం ఉంటుందని అనుకోవద్దు. అసలు నాలో ప్రాబ్లం, నేను ఇప్పుడు రెడీయే, కార్యం నేను రెడీనే. కాకపోతే నువ్వు విశ్వాసంతో నువ్వు రెడీగా
ఉంటే జరుగుతుంది. అందుకనే విశ్వాసంతో రెడీగా ఉండి వచ్చినటువంటి కొంతమంది జరిగింది, విశ్వాసం లేకుండా కొంతమంది ఉన్నప్పుడు వాళ్ళ జీవితంలో కార్యములు జరగలేదు. అంటే అర్థం ఏంటంటే కార్యము జరుగుతుంది లేదా జరగదన్నది డిసైడ్ చేసేది ఎవరు? దేవుడు ఖచ్చితంగా కాదు. దేవుడు కాదు, మన విశ్వాసం నిర్ణయిస్తుంది. నీలో ఉన్న విశ్వాసం అది నిర్ణయిస్తుంది నీ జీవితంలో కార్యము ఎంత త్వరగా జరగాలి, ఎప్పుడు జరగాలంటువంటిది మన విశ్వాసం మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. అందుకని ప్రతిసారి క్రీస్తు వచ్చినప్పుడల్లా నేను ఇది చేయగలను నమ్ముతున్నావా అన్నారు. వాళ్ళు నమ్ముతున్న తర్వాత కూడా అద్భుతం జరిగిన తర్వాత కూడా చూసావని చెప్పాను, జరుగుతుందని అనలేదు. నీ విశ్వాసాన్ని బట్టి నీకు ఇది జరిగింది అంటే అక్కడ అర్థం ఏంటి? అక్కడ ఆయనకే కానీ ప్రపంచానికి కానీ క్రీస్తు ఏం చూపించారంటే విశ్వాసం వల్లనే కార్యాలు జరుగుతాయి. ఇప్పుడు లేట్ అవుతుందంటే నీకు విశ్వాసం లేదు, అందుకే జరగలేదని చెప్పట్లేదు. ఇంకా జరగలేదని అర్థం అంటే బహుశా ఇంకా నువ్వు విశ్వాసంలో ఎదగాల్సి ఉందేమో, ఆ టైం ఉందేమో బహుశా. ఎందుకంటే టైం వస్తే విశ్వాసం కనుక సెట్ అయిపోతే కనుక ఖచ్చితంగా కార్యము కూడా పొందుకుంటాం. ఎందుకంటే దేవుని యొక్క రాజ్యం ఎలా పనిచేసి ఒకసారి చూద్దాం. చూడండి, మత్తయి సువార్తలోకి వెళ్దాం, మార్కు సువార్తలోకి వెళ్దాం. మార్కు సువార్త 4వ అధ్యాయంలోకి వెళ్దాం. దేవుని యొక్క రాజ్యం గురించి అక్కడ క్రీస్తు మాట్లాడుతున్నారు, దాని గురించి మనం చూసుకుందాం ఒకసారి. మార్కు సువార్త 4వ అధ్యాయము 26వ వచనం నేను చదువుతాను. మార్కు సువార్త 4వ అధ్యాయము 26వ వచనం నుండి 29వ వచనం వరకు నేను 28వ వచనం చదువుతాను. మార్కు సువార్త 4వ అధ్యాయము 26 నుంచి 28 వరకు. మరియు ఆయన, ఒక మనుష్యుడు భూమిలో విత్తనము చల్లి రాత్రింబగల్లో నిద్రపోవచ్చు మేల్కొనుచునుండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలిచి పెరిగినట్లే దేవుని రాజ్యం ఉన్నది. చూడండి, దేవుని యొక్క రాజ్యం ఎలా పనిచేస్తే క్రీస్తు చెప్తున్నారు. ఇప్పుడు చూడండి, నిజంగా చాలా గొప్ప విషయం. దేవుని రాజ్యం ఎలా పనిచేస్తుందో స్వయంగా క్రీస్తు మనకి అర్థమయ్యే భాషలో చెప్పేస్తున్నారు. దేవుని రాజ్యం చాలా మర్మంగా పనిచేస్తుంది అని చెప్పట్లేదు క్రీస్తు. దేవుని యొక్క రాజ్యం ఎలా పనిచేస్తుందో, మనుషులకి భౌతికమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో, అలవాటు ఉందో తెలుసో, దాన్ని ఉదాహరణగా తీసుకుంటూ దేవుని రాజ్యం ఎలా పనిచేసి చెప్పేస్తున్నారు. అక్కడ ఏమంటున్నారు? ఒక మనుషుడు భూమిలో విత్తనము జల్లి రాత్రింబవళ్ళు నిద్రపోవచ్చు మేలుకొనుచు ఉండగా వానికి తెలియని రీతిగా విత్తనం మొలిచి పెరిగినట్లే దేవుని యొక్క రాజ్యము ఉన్నది. ఎలా ఉంది చూడండి, 28వ వచనం. భూమి మొదట మొలకను, గమనించండి, భూమి మొదట మొలకను, తరువాత వెన్నును, అటు తరువాత వెన్నులో ముదురు గింజలను తనంతట తానే పుట్టించును. సరే, దేవుని యొక్క రాజ్యం ఎలా పనిచేస్తుందో చెప్తున్నారు ఇక్కడ. ఒక మనిషి విత్తనము జల్లి రాత్రింబవళ్ళు నిద్రపోవచ్చు మేల్కొంచుని ఉండగా అంటే అర్థం ఏంటంటే, ఒక మనిషి విత్తనం విత్తాడు. భూమి గురించి మాట్లాడుతున్నారు. భూమి ఎలా పనిచేస్తుంది? భూమిలోంచి ఏదన్నా పుట్టుకు రావాలంటే, ఏదైనా మొలిచి రావాలంటే భూమి విత్తనం కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఏదన్నా భూమి కనుక ఏదైనా మొలిపింప చేయాలంటే భూమి దేనికోసం వెయిట్ చేస్తుంది అంటే భూమి విత్తనం కోసం వెయిట్ చేస్తుంది. అందుకనే రైతులు ఏం చేస్తారంటే వెళ్ళి భూమిలో విత్తనము విత్తుతారు. అది విత్తిన తర్వాత బైబిల్ అక్కడ చూస్తే రాత్రింబవళ్ళు నిద్రపోవచ్చు మేల్కొంచుని ఉండగా అంటే అర్థం ఏంటంటే కొంత టైం ఖచ్చితంగా ఉండాలి అక్కడ. నువ్వు ఇంట్రెస్ట్ ఉండి హడావుడిగా లేదంటే తీవ్రతతో నువ్వు విత్తేసావు కాబట్టి నెక్స్ట్ డే మళ్ళీ వెళ్ళిపోయి తీవ్రతతో నువ్వు చూసేయాలని కాదు. నువ్వు విత్తిన తర్వాత రాత్రింబవళ్ళు నిద్రపోవచ్చు మేల్కొంచు అంటే నిద్రపోవడం గురించి కాదు. అంటే రొట్టెనే కొంత టైం వదిలేసాడు రైతు. దేవుని రాజ్యం ఎలా పనిచేస్తాడంటే, నువ్వు విత్తనం విత్తిన తర్వాత నువ్వేం చేయలేవు. హృదయంలో వాక్యం విత్తబడిన తర్వాత నువ్వేం చేయాలంటే, అంటే నీకు విశ్వాసంలో ఎదగటానికి విత్తబడినటువంటి వాక్యము విశ్వాసముగా మారాలంటే కొంత టైం పడుతుంది ఖచ్చితంగా. ఆ టైం కంటే ముందు నువ్వు ఎంతైనా ప్రార్థన చేయి, నీకు విశ్వాసము రాదు. ఎందుకో తెలుసా? చూడండి, చెప్తున్నాను చూడండి. వాక్యం హృదయం ఎలాంటిదంటే, హృదయం అంటే వాక్యం కూడా ఎదురు చూస్తూ ఉంటుంది. హృదయము వాక్యం కూడా ఎదురు చూస్తూ ఉంటుంది. ఎప్పుడైతే హృదయంలో వాక్యం విత్తబడిందో బేసిక్ మనం ఏం చేయాలి తెలుసా? కొంతకాలము ఆ వాక్యము ఫలించులాగా మనం వెయిట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అక్కడ. ఎందుకు తెలుసా? చూడండి, ఇక్కడ చెప్తాను చూడండి. నువ్వు జస్ట్ నువ్వు వాక్యం నీకు అర్థమైపోయింది కాబట్టి, నువ్వు వాక్యం వినేసావు కాబట్టి వాక్యం వెంటనే ఫలించేస్తుంది అనుకోవద్దు. ఫలించటానికి టైం పడుతుంది. గమనించండి, వాక్యం వినడానికి పెద్ద టైం పట్టదు. కానీ హృదయం ఎలాంటిదంటే, ఆ విత్తనమైనటువంటి వాక్యాన్ని అది తీసుకొని హృదయము దాన్ని అర్థం చేసుకొని కొంతకాలం దాన్ని భద్రపరుచుకుంటే ఓ టైం వచ్చినప్పుడు మెల్లగా వాక్యం ఫలిస్తుంది. మనం తరచుగా చాలా వాక్యాలు వింటూ ఉంటాం. నీకు తెలుసా? జస్ట్ నీ మైండ్కి వాక్యం అర్థమైపోయింది కాబట్టి నీ హృదయానికి కూడా అర్థమైపోయింది అనుకోవద్దు. కొన్నిసార్లు హృదయంలో వాక్యం విత్తబడిన తర్వాత ఆ వాక్యము హృదయము దాన్ని తీసుకొని దాన్ని అర్థం చేసుకొని దాన్ని ఎదిగింప చేయడానికి హృదయానికి కొంత టైం పడుతుంది తెలుసా? నువ్వు తొందరపడ్డావు కాబట్టి వచ్చేదు. అది ఫాస్ట్గా జరగదు. ఇన్స్టెంట్గా వెంటనే విత్తబడగానే అలా జరిగిపోదు. స్విచ్ ఆన్ చేసి ఆఫ్ చేసినట్టుగా జరగదు. అందుకని యేసుక్రీస్తు దేవుని యొక్క రాజ్యమును భూమితోనే విత్తనంతో పోల్చారు. అంటే అర్థం ఏంటంటే,
విత్తగానే ఏ రైతు కూడా వెంటనే వెళ్ళిపోయి తర్వాత వెళ్ళిపోయి నెక్స్ట్ డే వెళ్ళిపోయి నేను గబగబా నీళ్ళు పోసేస్తాను, గబగబా దానికి ఎరువేసేస్తాను, వీళ్ళని త్వరగా వచ్చేయాలి అనుకోడు. నువ్వు ఎంతైనా కష్టపడు, ప్రయత్నం చేయి, మంచిదే. కానీ దానికంటూ ఒక టైము దేవుడు నీకు అవసరం రాకమనిపోయి భూమిలో దేవుడు నిర్ణయించాడు. ప్రకృతి అలా పనిచేయాలి, దేవుడు నిర్ణయించాడు. అంతకంటే ముందు నువ్వు ఎంత ఆశపడినా నీకు విత్తనం యొక్క ఫలము నీకు రాదు. అలాగే దేవుని యొక్క రాజ్యం ఎలా పనిచేస్తుంది అంటే హృదయమునకంటూ ఒక స్థితిని దేవుడు ఇచ్చాడు. భూమిలాగా అది కూడా వాక్యం కొరకు వెయిట్ చేస్తూ ఉంటుంది. వాక్యం ఇచ్చిన తర్వాత జస్ట్ నీ మైండ్కి లాజిక్గా నీకు 4-5 పాయింట్లు వాక్యం అర్థమైపోయింది కాబట్టి నీ హృదయానికి కూడా అర్థమైపోయింది అనుకోవద్దు. మనం బోల్డ్ ప్రసంగాలు వింటాం, బోల్డ్ వాక్యం, లోతైన వాక్యాలు మనం వింటూ ఉంటాం. అవన్నీ హృదయంలోకి వెళ్ళి హృదయంలో చేర్చబడాలి. హృదయంలో అది సెటిల్ అవ్వాలి, తెలుసా? హృదయంలో సెటిల్ అవ్వాలి. అది సెటిల్ అవ్వకుండా అది ఎదగటం అటువంటిది ఫలించడం అంటే సాధ్యమే కాదు. విత్తబడటానికి అందులో సెటిల్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. విత్తగానే అది భూమిలోకి వెళ్ళిపోయి సెటిల్ అయిపోద్దా? లోపల అవ్వదు. లోపలికి వెళ్ళే అది అందులో సెటిల్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. అలాగని మీకు తెలుసా, హృదయంలో కూడా వాక్యం ఎత్తపడిన తర్వాత సెటిల్ అవ్వడానికి టైం పడుతుంది. అందుకని అప్పటి వరకు నువ్వేం చేయాలి? వాక్యం వినిన తర్వాత, అందుకనే ఆకాశ పక్షులు తీసుకుని వెళ్ళిపోకుండా, లేదంటే ఐహిక విచారములు, ధనమోసములు, ముండ్ల పదులు ఇవన్నీ వచ్చి వాక్యం నంచివేయకుండా మనల్ని హృదయమును కాపాడుకోమని బైబిల్ చెప్తుంది, తెలుసా? నువ్వు విన్నటువంటి ఎన్ని వాక్యాలు మనం వింటామో తెలుసా? ఆ వాక్యాలను ఎక్కడికి వెళ్తున్నాయి ఎప్పుడైనా మీరు అసలు ఆలోచించారా? వాక్యాలను వింటున్నాం కదా, ఆ వాక్యాలను ఎక్కడికి వెళ్తున్నాయి? నీకు గుర్తుంది కాబట్టి నీ హృదయంలో ఉందనుకోవద్దు. నీకు వాక్యం గుర్తుంది కాబట్టి, ప్రసంగం నీ మైండ్లో నీకు గుర్తుంది, అప్పుడు ఏ పాయింట్లు చెప్పని నీకు గుర్తుంది కాబట్టి హృదయంలో ఉందనుకోవద్దు. హృదయంలో ఉండడానికి మైండ్లో ఉండడానికి చాలా చాలా తేడా ఉంటుంది. నీ హృదయంలో వాక్యం ఎత్తబడకుండా కూడా నీకు మైండ్లో నేనేం చెప్పానో గుర్తుండొచ్చు నీకు ఖచ్చితంగా. కానీ నీకు మైండ్లో ఉంది కాబట్టి హృదయంలో ఉందనుకోవద్దు. నీ మైండ్లో ఉండడం కంటే నీ హృదయంలో ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాక్యం ఫలించడం అంటే ఇక్కడ జరగదు, హృదయంలో జరుగుతుంది. హృదయం అంటే దేవుడు మనకి ఇచ్చింది వాక్యం, అందులో వెతుకోవడానికి, వాక్యం ద్వారా వాక్యం ఫలించి అది విశ్వాసంగా మారడానికి దేవుడు హృదయం అనేటువంటి భూమిని మనకి ఇచ్చాడు. ఇందులో ఏం చేయాలి? విత్తనం విత్తిన తర్వాత ఏం చేయాలి? కొంతకాలము ఆ వాక్యము డిస్టర్బ్ అవ్వకుండా జాగ్రత్త కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్, తెలుసా? జాగ్రత్త కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్. కాకపోతే మనం ఏంటంటే ప్రసంగం జరుగుతున్నప్పుడు వినడం మీద చూపించే శ్రద్ధ బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ వాక్యం ఏమవుతుందో మనం ఎప్పుడు కూడా ఆలోచించాం. నేను విన్నటువంటి వాక్యం ఏమైనా నిజంగా నా హృదయంలోనే ఉందా అని ఆలోచన చేయం మనం. సామెతలు 4వ అధ్యాయం ఏం చెప్తుంది? నీ హృదయంలో ఉండి జీవధారలు బయలుదేరుతాయి. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయం నువ్వు భద్రంగా కాపాడుకో. సరే, హృదయం నువ్వు కాపాడుకో. ఎందుకని? హృదయంలో వాక్యం ఉంటుంది. అందుకని నీ హృదయంలో ఉండి జీవధారలు బయలుదేరుతాయి. నీకు ఏదన్నా మొలవాలంటే భూమిలో ఉండి మొలుస్తుంది, ప్రతిదీ కూడా మట్టిలో ఉండి వస్తుంది. అలాగని నీ జీవితంలో ఏదన్నా జరగాలంటే హృదయంలో ఉండి మొలుస్తుంది. ఎందుకని? హృదయంలో ఉండి అది ఆ ప్లేస్ ఎందుకంటే అక్కడికే వాక్యం వెళ్తుంది కాబట్టి అక్కడే మొలుస్తుంది. అందుకని వాక్యం అక్కడ వెత్తబడాలి, అక్కడ వాక్యము భద్రపరచబడాలి. వాక్యము స్థిరంగా నీ హృదయంలో ఉండాలి, నీ మైండ్లో కూడా కాదు. స్థిరంగా మనం ఏం చేస్తాం? వాక్యం ఉంటుంది కదని అనుకుంటామా? నువ్వు హృదయంలో వాక్యం ఎత్తబడిన తర్వాత నీ వాక్యాన్ని దొంగిలించడానికి బోల్డ్ ప్రయత్నాలు జరుగుతాయి, తెలుసా? మరి బోల్డ్ ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు మన వాక్యాన్ని కాపాడుకోవడం నిజంగా మనం ఏం చేస్తున్నాం? ఈ నెగిటివ్ ప్రపంచంలో మనం బోల్డ్ విషయాలు వింటూ ఉంటాం, నెగిటివ్గా చాలా వింటూ ఉంటాం. మనుషుల యొక్క అనుభవాలు, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ గురించి, లేదంటే ఇంకా మనుషుల గురించి, ఇలా చాలా రకాలు వింటూ ఉంటాం కదా. అవన్నీ నువ్వు ఇన్ఫర్మేషన్ కింద మాత్రం వింటున్నాను అనుకుంటున్నావా? నువ్వు వాక్యం వింటున్నావు, చాలామంది మాట్లాడుతూ నెగిటివ్ మాట్లాడకుండా వింటున్నావు. జస్ట్ వాక్యం విన్నట్టు ఇది కూడా వింటున్నావు. కానీ ఏమనుకుంటాను? వాక్యం అయితే హృదయంలోకి వెళ్తుంది, ఇవేమి వెళ్ళట్లేదు అనుకుంటావు. ఇది కూడా వాక్యంలాగానే హృదయంలోనికి వెళ్తుంది. అందుకనే హృదయంలో కేవలం వాక్యం తప్ప వేరేది ఏది వెళ్ళదనుకుంటే హృదయం భద్రంగా కాపాడుకునే మాట ఎందుకు ఉంటుంది? ఎందుకు ఆ మాట ఉందంటే హృదయంలో ఏదన్నా వెళ్ళిపోతుంది. నువ్వు కనుక వాక్యం విత్తుకుంటే వాక్యం వెళ్తుంది, ఇంక వేరేది ఏదన్నా విని విత్తుకుంటే అది కూడా వెళ్తుంది లోపలికి. అందుకనే హృదయాన్ని భద్రంగా కాపాడుకోమని బైబిల్లో దేవుడు మనకు చెప్తున్నాడు. సామెతలో 4వ అధ్యాయంలో మాట ఉంటుంది. ఎందుకని? నువ్వు చాలా విషయాలు వింటున్నావు, ఆ విన్నటువంటి వాక్యము స్థిరంగా కొంతకాలం అలా మెయింటైన్ అవ్వాలి. అలా మెయింటైన్ అయితే అప్పుడు ఏమవుతుంది? అక్కడ బైబిల్లో అక్కడ చూడండి, మార్క్స్ వార్తలో అదే చెప్తాను చూడండి. ఏసుక్రీస్తు అంటున్నారు, మొదట ఎలా జరుగుతుంది? భూమి మొదట మొలకను, తరువాత వెన్నును, అటు తర్వాత వెన్నులో ముదురు గింజలను తనంతట తానే పుట్టించను. చూసారా? అది ఎప్పుడు పుట్టేస్తుంది? నువ్వు విన్నావు కాబట్టి పుట్టించదు. రైతు విత్తడు కాబట్టి ఫలం వచ్చేది, ఆ విత్తనం భూమిలో నిలిచింది కాబట్టి ఫలము వస్తుంది. అలాగే వాక్యం అనేటువంటి విత్తనం కూడా హృదయంలో నిలిచుంటేనే మనం ఫలిస్తాం. నీ హృదయం ఫలిస్తుంది. నీ వాక్యం ఏ ఉద్దేశం దేవుడు ఇచ్చాడో అది ఫలిస్తుంది. అంటే ఒక రకంగా విశ్వాసం గురించి అనుకోండి. విశ్వాసంగా ఎప్పుడు మారుతుంది వాక్యం? విశ్వాసం ఎలా ఎదుగుతావు అంటే బైబిల్ మనం చూస్తే అక్కడ చూడండి, మొదట బైబిల్ మొలకను, తర్వాత వెన్ను, ఆ తర్వాత ముదురు గింజలు. సరే,
మొదట మొలక, వెన్ను, తర్వాత ముదురు గింజలు. తనంతట తానే నువ్వు చేసిన నువ్వు అది ఎదగటాన్ని నువ్వేం చెయ్యొద్దు. నువ్వు జస్ట్ వాక్యాన్ని కాపాడుకో. ఆ వాక్యమే ఆటోమేటిక్గా కొంచెం మొలక వస్తుంది, తర్వాత వెన్ను వస్తుంది, తర్వాత ముదురు గింజలు ఆటోమేటిక్గా అవే వస్తాయి. మనం చేసినది ఏంటి? మనల్ని దేవుడు ఏం చేయమని చెప్పాడంటే, నువ్వు హృదయాన్ని కాపాడుకో, వాక్యం ఉంది, ఆ వాక్యాన్ని నువ్వు కాపాడుకో అంటున్నాడు. మీకు తెలుసా, మన హృదయం అనేటువంటిది ఒక రకంగా వాక్యం నాకు కంటైనర్ లాంటిది. అందులో మనం బోల్డ్ వాక్యాలు వెతుక్కుంటున్నాం తెలుసా. ఈ వాక్యం జస్ట్ సండే లేదా థర్స్డే లేదంటే శనివారం ఏదో ఫార్మాలిటీగా మనం వాక్యం ఉండను కాదు. ఆ వాక్యం అంతా ఎక్కడికి వెళ్తుంది? ఆ వాక్యం మనం ఏం చేస్తున్నావు? వింటున్నావు, వాక్యం చర్చలు ఉన్నాడు వింటున్నావు, బయటికి వెళ్ళక ఏం చేస్తున్నావు? మీకు తెలుసా, ఆత్మ సంబంధంగా ఇది వాస్తవం అన్నప్పుడు ఆత్మ సంబంధంగా యాక్చువల్గా మన స్థితి ఎలా ఉంటుందంటే, నువ్వు వచ్చినప్పుడు మామూలుగా వస్తున్నావు, కానీ నువ్వు గమనించట్లేదు. కానీ నువ్వు హృదయంలో వాక్యం అనేటువంటి విత్తనం విత్తబడుతుంది. నువ్వు వెళ్ళేటప్పుడు వాక్యం నీ హృదయంలో విత్తుకొని ఒక క్యారీ బ్యాగ్లో సామాన్లు తీసుకెళ్తుంటే నీ హృదయంలో వాక్యం విత్తుకుని ఇంటికి వెళ్తున్నాం మనం తెలుసా. నువ్వు మామూలుగా వస్తున్నావు, కానీ వెళ్ళేటప్పుడు నువ్వు మామూలుగా వెళ్ళట్లేదు తెలుసా. నువ్వు ప్రసంగం విని వెళ్ళిపోతున్నావు అని కాదు, నువ్వు ప్రసంగం వాక్యాన్ని నువ్వు మోసుకుని వెళ్తున్నావు హృదయంలో. వాక్యం కంటైనర్ లాంటిది, అందులో బోల్డ్ ఉంటాయి విషయాలు. అలాగే మన హృదయం కూడా వాక్యంలో కంటైనర్ లాంటిది, అందులో బోల్డ్ విషయాలు ఉంటాయి. ఇప్పుడు మనమేం ఆలోచించుకోవాలంటే, ఇంతకు వినటువంటి ప్రసంగాలు ఏం చేస్తున్నాం మనం ఆలోచించుకోవాలి. దాన్ని మనం కాపాడుకుంటున్నామా, గాలికి వదిలేస్తున్నామా? ఎందుకంటే నువ్వు వినేసావు కాబట్టి విశ్వాసం ఆటోమేటిక్గా వచ్చేది. వినేసిన తర్వాత అది ఫలించాలి కదా, అది ఫలిస్తేనే కదా నిండు విశ్వాసంగా మారుతుంది. ముదురు గింజలుగా మారే వరకు నువ్వు వెయిట్ చేయాలి కదా. అలా వెయిట్ చేస్తున్నప్పుడు కూడా నువ్వేం చేస్తూ వెయిట్ చేయాలి? నువ్వు వాక్యము డిస్టర్బ్ అవ్వకుండా, ఏది వచ్చి వాక్యం డిస్టర్బ్ చేయకుండా నువ్వు వాక్యమును కాపాడుకుంటే, అప్పుడు ఆ వాక్యము టైం వచ్చినప్పుడు నూరంతల విశ్వాసముగా అది మారుతుంది. అలా మారినప్పుడు నీ లైఫ్లో కార్యము జరుగుతుంది. అంటే కొన్నిసార్లు దేవుని యొక్క కార్యము నాకు ఎందుకు మనకు అంత టైం వెయిట్ చేసి వస్తుంది, ఏ కారణాన్ని బట్టి మనం వెయిట్ చేయాలని అంటే, నీలో ఇంకా విశ్వాసం ఎదగాలి కాబట్టి దేవుడు వెయిట్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే నీలో విశ్వాసం లేకుండా దేవుడు కార్యము చేయలేడు. దేవుడికి యాక్చువల్ చేయాలని ఉంటుంది, కానీ మనుషులకు మన యొక్క ప్రాబ్లం ఏంటంటే, మనం నీకు అవసరత రాగానే నువ్వు రెడీ అయిపోవు పొందుకోవడానికి. అవసరత రావడానికి పొందుకోవడానికి కొంత టైం ఉంటుంది నీకు ప్రిపరేషన్కి. దానికి కూడా దేవుడు వాక్యం అనేటువంటి విత్తనాన్ని దేవుడు మనకి ఇస్తాడు. మనం దాన్ని ఏం చేస్తున్నాం మనం చాలా చాలా ఇంపార్టెంట్ తెలుసా. ఎందుకంటే చూడండి, వాక్యం వినకముందు వాక్యం విన్న తర్వాత సీరియస్నెస్ మనకు పెరగాలి. అంటే మనం చర్చకొచ్చి ఒకసారి నువ్వు వన్స్ కనుక నువ్వు చర్చకొచ్చి వాక్యం విన్నావంటే నీ హృదయంలో ఒకటి విత్తబడిందని అర్థం, ఆత్మీయ విత్తనం విత్తబడింది. అప్పుడు ఇంటికి వెళ్తున్నప్పుడు నువ్వు మామూలుగా వెళ్ళట్టే తెలుసా, విత్తనం మోసుకుంటూ వెళ్తున్నావు. అప్పుడు ఏమవుతుంది, ఖచ్చితంగా ఆ విత్తనం నీలో ఉందన్న విషయం నీకు తెలుసు, సాతాను కూడా తెలుసు. అప్పుడు సాతాను ఏం చేస్తాడు, నువ్వు పొందుకోవడం వాడికి ఇష్టం ఉండదు. ఎందుకంటే నువ్వు బహుగా ఫలించడం వలన తండ్రి మహింపరచబడతాడు. అది ఖచ్చితంగా సాతానికి ఇష్టం ఉండదు. సాతానికి దేవునికి గొప్పతనం రావడం, దేవునికి మహిమ కలగడం సాతానికి ఇష్టం ఉండదు. అప్పుడు ఏం చేస్తాడు, బహుశా నువ్వు వాక్యం వినకుండా ఆపలేకపోతే నెక్స్ట్ అప్పుడు ఏం చేస్తాడు, వినిన తర్వాత వాక్యం నీ హృదయంలో వెత్తబడిన తర్వాత నువ్వు ఒకసారి బయటికి వెళ్ళిన తర్వాత అనేక రకాల మనుషుల ద్వారా, అనేక రకాల మాటల ద్వారా, ఈ నెగిటివ్ పరిస్థితుల ద్వారా నీళ్ళు వెత్తబడిన వాక్యాన్ని సాతాను మెల్లగా తీసేసే ప్రయత్నం చేస్తాడు తెలుసా. నీకు తెలియకుండా కూడా వాక్యం దొంగిలించబడుతుంది. కాదు మనం అనుకుంటే వాక్యం నేను విన్నాను కదా ఉందనుకుంటాం, కానీ అది నీ హృదయం ఖాళీగా ఉంది. ఫలించడానికి అంటూ అక్కడ ఏమీ లేదు, విశ్వాసంగా మారడానికి అది ఏమీ లేదు అక్కడ. అందుకని కొంత టైం ఖచ్చితంగా పెద్దానికి ఉంటుంది. నేను ప్రార్థన చేశానండి, ఎందుకంటే ఇంకా కార్యం జరగలేదు అంటే నా విశ్వాసం ఎదగడానికి ఇంకా టైం బహుశా పడుతున్నాము. అప్పుడు నువ్వేం చేయాలి, దేవుడు ఎందుకు చేయట్లేదండి అండం మానేసి నేను ఇంకా విశ్వాసం ఎదగాలేమో అనుకోవచ్చు. దానికి చాలా కారణాలు ఉంటాయి, వీలైతే వచ్చేవారు ఇంకొక విషయం చెప్తా. కానీ విశ్వాసం ఎదగటం అంటే చాలా చాలా ప్రాముఖ్యమైన కార్యం. బేసిక్ వాక్యానుసారంగా ఒక రీజన్ ఏం ఖచ్చితంగా లేట్ ఎందుకు అవుతుందంటే, నువ్వు విశ్వాసంలో ఎదగాలి. ఎందుకంటే నువ్వు ఒకసారి ఒక మనిషి విశ్వాసం ఎదిగేస్తే దేవుడిని ఆపడానికంటూ దేవుడి దగ్గర ఇంకేమీ లేదు. ఎందుకంటే కొంతమంది విశ్వాసం తెలియనప్పుడు నీ విశ్వాసాన్ని బట్టి నీకు జరిగిన రక్తస్రావాల స్త్రీ తీసుకు చెప్పారు, నీ విశ్వాసం నేను స్వస్థపరిచిందమ్మా అన్నారు. మరి కొన్ని గ్రామాలకైనా వెళ్ళినప్పుడు అక్కడ అద్భుతాలు చేయలేదు, ఎందుకంటే వారి అవిశ్వాసం వలన చూస్తాం. అవిశ్వాసం ఆపేసింది, విశ్వాసం ఏమో కార్యములు జరిగించింది. ఇప్పుడు అర్థం ఏంటప్పుడు, టైం వచ్చినప్పటికీ ఖచ్చితంగా నేను విశ్వాసంతో నేను రెడీగా ఉండాలి అన్న ఆశ మనకు ఉండాలి. దేవుని రాజ్యం అలా పనిచేస్తుంది. నువ్వు దేవుని యొక్క రాజ్యంలో ఆత్మీయంగా మనం దేవుని యొక్క రాజ్యం ఉన్నాం. దేవుని యొక్క విధి విధానాలు అలా ఉంటాయి. అది అర్థం చేసినప్పుడు మనం ఏం చేయాలి, దేవుని కార్యం జరిగే వరకు నేను ప్రార్థన చేస్తున్నాను, నాలో దేవుడు వాక్యం ఇస్తే నేను విశ్వాసం గురించి వాక్యం వింటాను, ఆ వాక్యం విశ్వాసంగా మారాలి. అది మెల్లమెల్లగా అది మొలకెత్తి అది ఎదగాలి, ముదురు గింజాలి కదా మారాలి. అలా మారే వరకు నేను విన్నట్టు వాక్యాన్ని కాపాడుకుంటాను. ఎందుకంటే నేను కాపాడుకుంటే చాలు, దానంతట అదే వాక్యం విశ్వాసంగా
మారిపోద్ది. అలా విశ్వాసంగా మారిపోయిన మరుక్షణమే దేవుడు కార్యము చేసేస్తాడు. అప్పుడు మనం ఏం చేయాలంటే ఆ దేవుడు ఇచ్చినటువంటి ఆ సమయాన్ని మనము విశ్వాసం ఎదగటానికి మనం వాడుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చెప్తున్నటువంటి దేవుడు ఎప్పుడు రెడీ అయ్యే కార్యం చేయడానికి, దేవునికి ఎటువంటి ప్రాబ్లము లేదు. అయితే ప్రాబ్లం ఏంటంటే మనకి విశ్వాసం అంత సరిగ్గా మనకి ఉండదు. అది కూడా పెద్ద ప్రాబ్లం కాదు. దేవుడు నీకు విశ్వాసం లేనప్పుడు, విశ్వాసం లేదు నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, దేవుడు ఖచ్చితంగా నీ విశ్వాసం నువ్వు ఎదగడానికి అవసరం మాటలు ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. మన హృదయం యొక్క స్థితి తెలిసినటువంటి దేవుడు నీకు ఎలాంటి మాటలు నీకు ఇస్తే దాన్ని సద్వినియోగం చేసుకుంటే విశ్వాసంలో బలపడతావు మన దేవునికి బాగా తెలుసు. మనల్ని మార్చే ప్రయత్నమే దేవుడు చేస్తున్నాడు. విశ్వాసంలో ఎదిగింపచేసే ప్రయత్నం మన దేవుడు మనకి చేస్తాడు. ఎందుకని? దేవుడు నీ జీవితంలో కార్యం చేద్దాం అనుకుంటున్నాడు. అందుకని దేవుడు కొన్నిసార్లు స్పెసిఫిక్గా కొన్ని మాటలు లేదా కొన్ని రకాల వాక్యాలు దేవుడు మనకి ఇస్తాడు. ఆలోచించండి, మనం వింటున్నటువంటి ప్రతి ప్రసంగం కనుక విశ్వాసంగా మారితే మన విశ్వాసంలో ఏ స్థాయిలో ఉంటామో ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే చూడండి, విశ్వాసంలో ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటంటే అది వాక్యం అనేటువంటి విత్తనము బేసిక్గా చావడానికి ఇష్టపడినటువంటి లక్షణము వాక్యంలో ఉంది. నేను చాలాసార్లు చెప్తాను చూస్తారు, వాక్యం గురించి చెప్తున్నాడల్లా. కొన్నిసార్లు చూడండి పెద్ద పెద్ద కాంక్రీట్ బిల్డింగ్స్ మీద లేదా ఫ్లైఓవర్స్ మీద కొన్నిసార్లు ఎక్కడో దగ్గర చిన్న చిన్న మొక్కలు ఎదుగుతూ ఉంటాయి స్లోగా. అవి ఎలా ఎవరు అక్కడ విత్తలేదు, ఎవరు దాన్ని నీళ్ళు పోయేది, కానీ ఎలా వచ్చేసింది? ఏదో పక్షి ఏదో తీసుకెళ్ళింది, అక్కడ తినేసి అక్కడ విత్తనం వదిలేసింది. దానికి నీడ లేదు, ఏమీ లేదు, అది బ్రిడ్జ్ మీద ఉంది, ఫ్లైఓవర్ మీద ఉంది, ఎక్కడో అది ఎండకి ఎండిపోతుంది, చచ్చిపోద్ది అనుకుంటాం. కానీ అక్కడ కూడా మొక్కలు వచ్చేస్తాయి. కొన్నిసార్లు అవి కట్ అయిపోతాయి, పెద్ద వృక్షాలు మారిపోయి బ్రిడ్జ్ని కూడా క్రాక్ చేసేస్తాని గవర్నమెంట్ వాళ్ళు కట్ చేస్తారు కొన్నిసార్లు. అంటే బేసిక్గా అర్థం ఏంటి? ఎవరు నీళ్ళు పోయకుండా విత్తనం కనుకుంటే విత్తనం బేసిక్గా చావడానికి ఇష్టపడదు. అది చావు నిరాకరించి ఏదో రకంగా అది ఎదగాలన్నటువంటి ఆశ విత్తనంలో ఉంటుంది. అది బేసిక్గా విత్తనంకి ఆ లక్షణం దేవుడు పెట్టాడు. అది చావడానికి అసలు ఇష్టపడదు. ఏమాత్రం కొంచెం అవకాశం ఉన్నా సరే అది పైకి రావాలనే ప్రయత్నం చేస్తుంది విత్తనము. అప్పుడు దేవుడు వాక్యమును విత్తనంతో పోల్చాడంటే విత్తనమునకే ఆ గుణం ఉంటే వాక్యమునకు ఇంకెంత గొప్ప గుణం ఉంటుంది ఆలోచించండి. ఏమాత్రం కొంచెం ఛాన్స్ ఉన్న హృదయం ఎదగటానుకున్నా సరే వాక్యము చావడానికి ఇష్టపడదు, ఎండిపోవడానికి ఇష్టపడదు, అది ఏదో రకంగా మలవడానికి ఇష్టపడుతుంది. అది మనం కొంచెం దానికి అవకాశం ఇవ్వాలి. వాక్యము అంత సజీవమైనటువంటిది, అంత బలమైనటువంటి జీవంతో ఉన్నటువంటిది వాక్యము. అప్పుడు ఏం చేయాలి? మన హృదయాన్ని మనం భద్రంగా కాపాడుకుంటే వాక్యం కాస్త విశ్వాసంగా మారిపోద్ది. విశ్వాసంగా మారిపోతే దేవుడు కార్యం ఖచ్చితంగా చేసేస్తాడు కదా. అందుకని ఎందుకు ఆలస్యం అవుతుంది కొన్నిసార్లు అండి, నేను ప్రార్థన చేస్తాను ఎందుకంటే జరగట్లేదు అంటే బేసిక్గా మంచి రీజన్ ఒకటి ఏంటంటే దేవుడు ఇంకా నువ్వు విశ్వాసం ఎదగాలని దేవుడు వెయిట్ చేస్తున్నాడు. వెయిట్ చేయడం మాత్రమే కాదు, ఎప్పుడు ఎదుగుతావు నువ్వు విశ్వాసంలో దేవుడు కఠినంగా మాట్లాడలేదు. నీకు విశ్వాసంలో ఎదగటానికి వాక్యం లేకుండా నీకు విశ్వాసంలో నువ్వు ఎదగలేవన్న విషయం దేవుడికి బాగా తెలుసు. నేను వాక్యం ఇస్తేనే కదా నువ్వు విశ్వాసంలో ఎదుగుతావని దేవుడికి కూడా తెలుసు. అందుకని దేవుడు కూడా ఏం చేస్తాడంటే నీ విశ్వాసం ఎదిగింపచేయడానికి వాక్యం ఇస్తాడు. తెలుసా? వాక్యాన్ని ఇస్తాడు. మనం వాక్యాన్ని ఎప్పుడు కూడా అలా చూడడం నేర్చుకోవాలి. వాక్యం ఏం చేస్తుంది? నీకు కెపాసిటీ ఇస్తుంది నువ్వు పొందుకోవడానికి, నీ అవసరాలు తీర్చుకోవడానికి. వాక్యం అంటే నీకు సామర్థ్యాన్ని ఇస్తుంది. విశ్వాసం వలన విశ్వాసంగా మారి దేవుడి కార్యాలు పొందుకోవడానికి మార్గము సరళం చేస్తుంది విశ్వాసం. అందుకంటే చూడండి, ఎందుకు జరగట్లేదు అని మనం ఆలోచించడం అనేసి విశ్వాసం ఎదట కోసం మనం ఆలోచించాలి. ఎందుకంటే మన హృదయంలో వాక్యం అనేక వాక్యాలు వెత్తబడుతున్నాయి. వారం 3-4 సార్లు వాక్యం వింటున్నాం. మనం వాక్యం వెతుకుంటున్నాం అంటే దాన్ని బట్టి ఆలోచన నిజంగా మన హృదయం ఎంతగా వాక్యంతో నిండిపోతుందో ఒకసారి ఆలోచించండి. ఇంత బలమైనటువంటి వాక్యము హృదయంలో వెత్తబడుతున్నప్పుడు హృదయం దాన్ని అర్థం చేసుకోవాలి. అది అందులో సింక్ అవ్వాలి. వాక్యం అందులో సెటిల్ అవ్వాలి. ఆ తర్వాతే కదా వాక్యం ఫలిస్తుంది. దేవుని యొక్క రాజ్యం ఆ విధానంలో పనిచేస్తున్నప్పుడు మనం కూడా వాక్యం విన్న తర్వాత ఆ వాక్యం విశ్వాసంగా మారి ఆ విశ్వాసాన్ని బట్టి నువ్వు నిరీక్షణలో బలపడి ప్రార్థన చేసి పొందుకోవడానికి కొంత టైం ఉంటుంది కదా ఖచ్చితంగా. ఆ టైం వచ్చే వరకు కూడా నువ్వు నిరీక్షణ గట్టిగా పట్టుకొని వెయిట్ చేయాలి కదా. వాక్యం హృదయాన్ని భద్రపరచుకోవాలి కదా. అలా భద్రపరచుకుంటే కార్యం తప్పకుండా జరుగుతుంది కదా. ఎందుకంటే బైబిల్ పొందుకున్న ప్రతి వాళ్ళు కూడా ఎలా పొందుకున్నారు? క్రీస్తు గురించి వాళ్ళు విన్న తర్వాతనే వాళ్ళ విశ్వాసం స్టార్ట్ అయ్యింది. రక్తస్రావం గల స్త్రీ క్రీస్తుని గురించి విని ఆమె అనుకుంది, నేను ఆయన వస్త్రపుచ్చంగా మాత్రం ముడితే నేను బాగుపడతానన్న మాట ఎప్పుడు వచ్చింది ఆమె నోటంట మనసులో అంటే ఆయన గురించి వినిన తర్వాత వచ్చింది. ఎందుకంటే వినింది, హృదయంలో వెత్తబడింది, ఆ వాక్యం కాస్త విత్తనంగా ఆమె విశ్వాసంగా అది మారింది. బేసిక్ ప్రాసెస్ అదే మనకి. అందుకే చూడండి, ఆలోచించండి, మనం దేవుని దగ్గర నుండి కొన్ని కార్యాల కొరకు ఎదురు చూస్తున్నాడు. మనం ఏం చేయాలంటే విశ్వాసం ఎదగడం గురించి మనం ఆలోచన చేయాలి. అప్పుడు ఏమంటుంది తెలుసా? నిజంగా నువ్వు దేవుని దగ్గర పొందుకోవాలన్న ఆశ నిజంగా కనుక మీకుంటే కనుక
మీరు ఏం చేయాలంటే అప్పుడు మీరు చర్చకు వచ్చి వినినటువంటి వాక్యం ఏమవుతుందో ఆలోచించుకోండి, పరీక్షించుకోండి. వింటున్నటువంటి వాక్యం ఏమవుతుంది? నేను వాక్యం వినిన తర్వాత ఇంకేమేమి విన్నాను, వాక్యం విని ఇంకేమేమి విన్నాను, అందులో నెగిటివ్ ఎంత ఉంది, వాక్యానుసారమైనటువంటిది ఎంత ఉంది, వాక్యం వ్యతిరేకమైన ఎంత ఉంది. ఇప్పుడు బహుశా కనుక మనము అవిశ్వాస సంబంధం ఇది ఎక్కువ విని ఉంటే బహుశా వాక్యంలో దంచి వేస్తుందేమో కదా. అప్పుడు జాగ్రత్తగా మనం దాన్ని కాపాడుకోవాలి. అప్పుడు నువ్వేం వింటున్నావు, ఏం హృదయంలో పెట్టుకున్నటువంటి దానికి నువ్వు చాలా సెలెక్టివ్గా ఉండాలి కదా, ప్రతి దాన్ని ఎంచుకోవాలి కదా, నువ్వేం వినాలి ఏం వినకూడదు అటువంటిది. అందుకే ఏమంటే తెలుసా, విశ్వాసులు అంటే మనము వాక్యంలో వ్యతిరేకం అంటే ఏ మాట కూడా నీకు మైండ్లోకి వస్తున్నప్పుడు నీకు అసలు అది నచ్చకూడదు తెలుసా, నీకు నచ్చకూడదు. అవిశ్వాసానికి వ్యతిరేకమైనటువంటి తలంపులు, అవిశ్వాసానికి వ్యతిరేకమైన మాటలు అనేటువంటివి నువ్వు డెలిబరేట్గా నువ్వు ఫైట్ చేయాలి. యాక్చువల్గా యెహోషువ కాలేబులాగా తెలుసా, యెహోషువ కాలేబు బట్టలు ఎందుకు చింపుకున్నారు? వాళ్ళని ఏదో అన్నారని కాదు బట్టలు చింపుకుంది, వీళ్ళు నమ్మినటువంటి నమ్మకాన్ని వ్యతిరేకం కొంతమంది లక్షల మంది మాట్లాడుతున్నారు. ఆ మాటలు వాళ్ళ హృదయానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి లోపల ఏదో ఫైట్ చేస్తుంది, వాళ్ళు ఏదో వ్యతిరేకిస్తుంది, లోపల వాళ్ళంటే విశ్వాసం కేకలేస్తుంది. ఆ మాటలు యాక్చువల్గా మనం వినకూడదు, అది మన హృదయానికి వెళ్ళకూడదు, అది కరెక్టు కాదని వాళ్ళని విశ్వాసం వారితో బట్టలు చింపించింది. ఫైట్ చేస్తున్నారు వాళ్ళిద్దరు కూడా విశ్వాసాన్ని కాపాడుకోవడానికి. తెలుసా, మనుషులతో ఫైట్ చేయట్లేదు వాళ్ళు. చూడ్డానికైతే భౌతికంగా మాత్రమే శరీరానుసారి మనిషి చూస్తే మేమన్న మాటకి వాళ్ళు వ్యతిరేకించారని అనుకుంటారు లక్షల మంది ప్రజలు. కానీ వాళ్ళు ఈ లక్షల మంది ప్రజలు వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడట్లేదు. దేవుడు ఏదైతే ఎప్పుడో చెప్పాడో, ఏదైతే వాళ్ళ హృదయంలో వెత్తబడిందో, ఏదైతే విశ్వాసంగా మారుతుందో దానికి అనుకూలంగా మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ లక్షల మంది వ్యతిరేకంగా మాట్లాడే ప్రయత్నం వాళ్ళు చేయలేదు. వింటాను ఆ నెగిటివ్ మాట అంటే మనకు అలా అనిపించి అంత బాధ కలిగించాలి మనకి. ఎందుకంటే అంతవరకు నువ్వు వాక్యం విన్నావు, అంతవరకు దాదాపుగా అదేంటంటే అది కొంచెం వాక్యం ఎదుగుతూ ఉంది, విశ్వాసంగా మారుతుంది. ఆ టైంలో సాతాను ఇంకేదో చేసి ఆ విశ్వాసాన్ని అణిచివేయాలని చూస్తున్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఆ విశ్వాసాన్ని కాపాడుకోవడానికి ఎంత ఫైట్ చేయాలి. విశ్వాస సంబంధం మంచి పోరాటం అంటే బేసిక్ మీనింగ్ అదే కదా. విశ్వాసం నిలబడ్డానికి పోరాడాలి మనం, తెలుసా. కానీ అది కనుక మనం ఫైట్ చేసి విశ్వాసాన్ని కాపాడుకుంటే నీ విశ్వాసం నీ జీవితంలో కార్యములు జరిగిస్తుంది. అందుకన్నా చూడండి, ఏదో వాక్యం శ్రద్ధగా జాగ్రత్తగా వాక్యం వినేసాము అని మాత్రం అక్కడితో మీరు సాటిస్ఫై అయిపోద్దు. వినిన తర్వాత ఇంకేమేమి వింటున్నాం, వినిన తర్వాత ఇంకేమేమి చేస్తున్నాం, మనం ఏమేమి హృదయంలోకి వెళ్తున్నాయి, విన్నటువంటి వాక్యం ఒక్కసారి మనం కొన్నిసార్లు మరలా జ్ఞాపకం చేసుకుంటున్నామా, దాని మీద మనం విన్నటువంటి వాక్యాన్ని ధ్యానిస్తున్నామా. నువ్వు ధ్యానిస్తున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు, బేసిక్గా నువ్వు వాక్యానికి బహుశా నువ్వు నీరు పోస్తున్నట్టు, లేదా ఇంకేదో అది ఎదగటానికి అనుకూలమైన పరిస్థితి నువ్వు కలిగిస్తున్నట్టు, వాతావరణం కలిగిస్తున్నట్టు, తెలుసా. నువ్వు వినేటువంటి వాక్యాన్ని మరలా ధ్యానిస్తుంటే, ఎప్పుడు ధ్యానించాలి నేను చెప్పేది, నువ్వు ప్రార్థన చేసినప్పుడు కాదు, నువ్వు ప్రాక్టికల్గా నువ్వు పనులు చేసుకున్నప్పుడు నువ్వు ధ్యానించాలి. మనుషులతో మాట్లాడేటప్పుడు నీ నోరు ఎలా మాట్లాడాలంటే, నువ్వు మనుషులతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఏదైతే గతంలో వాక్యం విన్నావో, నువ్వు సండే చర్చికి వెళ్ళి వచ్చినప్పుడు లేదా గురువారమో శనివారం వాక్యం అయితే విన్నావో దానికి అనుకూలంగా నీకు మంగళ బుధవారం సోమవారం నీకు మాటలు రావాలి, తెలుసా. చర్చిలోకి వచ్చిన మాత్రం ఇలా మాట్లాడి, చర్చిలో ఎలా మాట్లాడి ఇంట్లో వేరేగా మాట్లాడితే అది విశ్వాసమే కాదు. విశ్వాసం బేసిక్ ఎలా పనిచేస్తుందంటే, నువ్వు వినిన తర్వాత దానికి అనుకూలంగా నీ ఆలోచన ఆటోమేటిక్గా మారిపోవాలి, దానికి అనుకూలంగా నోటి మాట కూడా మారిపోవాలి. యెహోషువ కాలేబు అలాగా ఆలోచించారు. లక్షల మంది వ్యతిరేకంగా ఉన్నా సరే వాళ్ళు మాత్రం అలాగనే వాళ్ళు ఉన్నారు. అందుకనే కదా వాళ్ళు వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నారు. మిగిలిన ఎంత స్వతంత్రించుకోలేదంటే ఆ కారణం ఆ పాయింట్ డిసైడ్ చేసింది అక్కడ. వారు అనుకున్న జీవితంలో వారు మాట్లాడుతున్న మాటల్లో ఆ పాయింట్ వస్తే లక్షల మంది ఎందుకు వాళ్ళు వెళ్ళలేదన్న దానికి అక్కడ డిసైడ్ అయింది ఫ్యాక్టర్. అక్కడ ఆ మాటలను బట్టి వాళ్ళు వెళ్ళలేకపోయారు. అదే మాటలను బట్టి ఆలస్యమైనా సరే ఇద్దరు వ్యక్తులు వాగ్దాన దేశంలోనికి వెళ్ళారు. అలాంటి సందర్భాలు మన లైఫ్లో కూడా చాలా వస్తాయి, తెలుసా. విశ్వాస సంబంధం పోరాటం అంటే నిజంగా పోరాటమే, తెలుసా. నిజంగా పోరాటమే కాదు, ఆత్మీయ పోరాటము. నువ్వు మనుషుల వ్యతిరేకంగా ఫైట్ చేయట్లేదు. నీకున్నటువంటి దేవుడు ఏదైతే నీకు మంచి విత్తనం ఇచ్చి దీన్ని భద్రపరచుకో, ఇది నీకు విశ్వాసాన్ని ఇస్తుంది, ఇది నూరంతల విశ్వాసం అది మారుతుంది. నేను నీకు ఇచ్చాను, దీన్ని నువ్వు కనుక నువ్వు కాపాడుకుంటే అది ముదిరి గింజలుగా మారితే నీ జీవితంలో కార్యం జరుగుతుంది. దేవుడు విత్తనంలాగా ఇచ్చాడు, దాన్ని కనుక మనం కాపాడుకుంటే అది విశ్వాసంగా మారుతుంది. అది విశ్వాసంగా మారితే నీ జీవితంలో కార్యము జరుగుతుంది. ఇంటో రకంగా చెప్పాలి, దేవుడు నీ జీవితంలో కార్యము జరిగించడానికి ముందు నీకు అవసరమైనటువంటి దీన్ని చేతుల్లోకి ఇచ్చే ముందు నీ హృదయంలోనికి దేవుడు వాక్యాన్ని ఇస్తున్నాడు, ఒక విత్తనం రూపంలో ఇస్తున్నాడు. నువ్వు దాన్ని కాపాడుకుంటే అందులోనే నీ అవసరం తీరుతుంది, అందులోనే నీ ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంది, అందులోనే నీ కొరత తీరుతుంది, ఆ వాక్యంలోనే ఉంది. అందుకే దేవుడు దాన్ని కాపాడుకో, దాన్ని డిస్టర్బ్ చేయొద్దు అంటున్నాడు దేవుడు. కాబట్టి అందుకంటే చూడండి, అందుకే మనం అలాగ ఆలోచించడం చాలా ఇంపార్టెంట్. ఏదో చర్చలో కూర్చొని సెన్సార్ డిసిప్లిన్గా వాక్యం వినేసాము అంటే సరిపోదు. ఎక్కడో డిసిప్లిన్, బయట కూడా మనకు ఉండాలి కదా డిసిప్లిన్.
వాక్యంకు అనుకూలంగా మనం ఆలోచిస్తున్నామా? చాలా ప్రాబ్లమ్స్ మధ్యలో వస్తుంటాయి. చాలామంది మాడతారు, టీవీలో న్యూస్లు వస్తాయి, ఇవన్నీ వస్తాయి. వచ్చిన మనం ఎలా మాట్లాడుతున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. దేవుడేమో చేస్తాను, దేవుడు చెప్తాడు. దేవుడు ఎప్పుడు కూడా వచ్చి మనకి ఫ్యూచర్ ఉండదు, మనం ఎలా పోతాం మనకే తెలియదు అని దేవుడు ఎక్కడ కూడా అలా మాట్లాడదు కదా. చర్చలో ఎప్పుడు ప్రసంగాలు మనకు అలా రాలేదు కదా. అలాంటి మాటలు నమ్ముతున్నామంటే నీకు ఎక్కడి నుంచి వచ్చిందో ఆ సోర్స్ ఆలోచించండి. మనం బతకడమే కష్టమే, మన జీవితంలో కార్యాలు ఎలా జరుగుతాయి, మనకెవరు సపోర్ట్ చేస్తారు, ఇవన్నీ మాటలు బేసి ఎక్కడి నుంచి వచ్చినాయి? బైబిల్లో లేవు, చర్చలోకి వచ్చాక మాటలు రాలేదు. కానీ ఓ మాటలు మాట్లాడుతున్నావు అంటే నీ హృదయంలో ఎవరో విత్తారు ఆ మాటలు. అప్పుడు ఖచ్చితంగా ఎవరు విత్తుంటారు? మనుషులు కాదు, ఆ మనుషుల ద్వారా బహు సాతానుడు విత్తుంటాడు. అప్పుడు మనం ఏం చేయాలి? అప్పుడు వాటన్నిటిని నువ్వు తీసేసుకుంటేనే వాక్యం ఫలిస్తుంది. లేదంటే ఇవన్నీ లోపలికి వెళ్ళిపోయి వాక్యాన్ని అణిచివేస్తాయి. అప్పుడు ఏం చేయాలి? మనం లిటరల్గా మనం ఫైట్ చేస్తున్నాం, విశ్వాస సంబంధం పోరాటం మనం పోరాడుతున్నాం. ఇది అవిశ్వాసాలు నచ్చకపోవచ్చు, ఖచ్చితంగా సాతాను సమూహానికి ఇది నచ్చదు. కానీ మన విశ్వాసాన్ని కాపాడుకోవడానికి, విశ్వాసంలోనే మెయింటైన్ అవ్వడానికి, విశ్వాసంలో నిలబడడానికి మనం పోరాటం తెలుసా? ఎందుకంటే అందులోనే నీ అవసరత తీరుతుంది. అప్పుడు అంటున్నప్పుడు ఎంతగా మన హృదయంలో వెతబడిన వాక్యాన్ని మనం కాపాడుకోవాలి. అది కాపాడుకు ఎంతలాగా మనం వాక్యమునకు అనుకూలంగా ఆలోచించాలి, వాక్యమునకు అనుకూలంగా మాట్లాడాలో ఆలోచించండి. తెలుసా? చాలా సందర్భంలో సాతాను అని అంటాం, కానీ నేనంటే సాతాను కంటే ఎక్కువ మనమే పాడు చేసుకుంటాం. తెలుసా? మనమే నెగిటివ్గా ఆలోచించి, మనుషుల మాటలను బట్టి, లోకంలో ఉన్న పరిస్థితులను బట్టి, లోకంలో జరుగుతున్న కార్యాలను బట్టి మన ఆలోచననే మనం పాడు చేసుకుంటాం. పాడు చేసుకున్న ఆలోచన బట్టే మనం మాడతాం. లోపల వాక్యం నిష్ఫలంగా అది మారిపోతుంది. తెలుసా? నిష్ఫలంగా మారిపోతుంది. అది ఫలించాలంటే కనుక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ గుండా వెళ్ళే వరకు నువ్వు డిస్టర్బ్ చేయకుండా వాక్యాన్ని కనుక కాపాడుకుంటే వాక్యం చావనే చావదు. తెలుసా? బేసిక్గా వాక్యం చావదు. వాక్యం అంత గొప్పది, వాక్యం అంత బలమైనటువంటిది. నీ హృదయంలో ఉండాలి, కానీ వాక్యం నీ తెలియకుండా నేను మార్చేస్తాను. తెలుసా? తనంతట తానే ఫలించిన బైబిల్లో చూస్తాం. అంటే బేసిక్గా అక్కడ నువ్వేదో చేయాల్సిన అవసరం లేదు, నువ్వు కాపాడుతూ దాన్ని చాలు. ఆ విత్తనం పక్షులు తీసుకొని వెళ్ళిపోకుండా, అవి ఇంకేదో వచ్చి తీసుకొని వెళ్ళిపోయి ఇంకేదో అంచివేయకుండా నువ్వు వాక్యాన్ని నువ్వు కాపాడుకో, దానంతా అదే దిగేస్తుంది. దానికి కొంత టైం ఇవ్వు. అణిచివేయడానికి ఏవి చాలా విషయాలు వస్తాయి, కానీ వాటిని అది లోపల రాకుండా హృదయాన్ని కనుక నువ్వు కాపాడుకుంటే అది నువ్వంతగా అది ఫలించేస్తుంది. అది ఫలించిందంటే నీ జీవితంలో కార్యము జరిగిపోయినట్టే. తెలుసా? అందుకంటాను చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. దేవుని యొక్క రాజ్యం ఎలా పనిచేస్తుంది. ఏదో చర్చకొచ్చేసామో వాక్యం వినేసాం కాబట్టి జరిగిపోద్దేమో, దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాం కాబట్టి, దేవుడికి కొంత టైం ఇస్తాం కాబట్టి జరిగిపోద్ది అనుకో. దేవుడు నువ్వు వినడానికి టైం ఇచ్చావు, దేవుడు ఇచ్చిన దాన్ని కాపాడుకోవడానికి టైము తీసుకున్నావా? అది కూడా ఇంపార్టెంట్. అది కనుక చేయగలిగితే కార్యము జరుగుతుంది. ఎందుకంటే చూడండి, లేట్ అవుతున్నప్పుడు లేదంటే వెంటనే జరగట్లేదు ఎందుకు అనుకుంటే బేసిక్ రీజన్ ఇది అవుతుంది. ఆత్మ సంబంధానికి కారణం ఒకటి ఏంటంటే మన విశ్వాసం ఇంకా ఎదగాలి, ఇది జరుగుతుంది. అందుకని చర్చలో కూర్చొని వాక్యం వినేసాం కాబట్టి అని చెప్పేసి ఇక్కడ ఎక్సైట్మెంట్ ఫీల్ అయిపోద్దు. ఎక్కడి నుంచి బాధ్యత మనకు పెరుగుతుంది. యాక్చువల్గా నిజంగా వాక్యం వినేసాం కాబట్టి అక్కడితో అయిపోలేదు, అసలు అక్కడి నుండి స్టార్ట్ అవుతుంది. దేవుడిని వినడం కోసం వాక్యం అవ్వలేదు, నువ్వు వాక్యాన్ని భద్రపరచుకోవడం కోసం దేవుడు వాక్యాన్ని ఇచ్చాడు. భద్రపరచుకోవాలంటే వినాలి కాబట్టి వింటున్నాం, కానీ వినడం అనేటువంటిది మొదటి మెట్టు మాత్రమే. కానీ ఆ తర్వాత నువ్వు దాన్ని కాపాడుకోవడానికి ఎంత పెద్ద ప్రాసెస్ ఉందో తెలుసా? ఎందుకంటే అది ఎదగడానికి టైం పడుతుంది. ఆ టైంలో ఏం చేస్తున్నాం, మనం ఎలాగ ఆలోచిస్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం, మన ఇంట్లో ఏమని మాట్లాడుకుంటున్నాం, మన లైఫ్ గురించి, దేవుని కార్యాల గురించి ఏం మాట్లాడుకుంటున్నాం, మన బతుకు గురించి ఏం మాట్లాడుకుంటున్నాం, మనకున్నటువంటి ప్రాబ్లమ్స్ కోసం ఏమని మాట్లాడుకుంటున్నాం, ఏమని ఆలోచిస్తున్నాం, వాటి పట్ల మన వైఖరి ఏంటి. నేను నిజంగా కనుక వాక్యం కనుక నీ హృదయంలో వెత్తబడిన తర్వాత కనుక అది ఖచ్చితంగా కంటిన్యూగా కనుక మెయింటైన్ అవుతూ ఉంటే ఈ నెగిటివ్ సిచ్యువేషన్స్ పట్ల, ప్రాబ్లమ్స్ పట్ల అంతకంతకు నీకు పాజిటివ్ యాటిట్యూడ్ వచ్చేస్తుంది. అంటే ప్రాబ్లం ఉన్న కొంది నీకు చాలా చిన్నగా కనబడుతుంది. తెలుసా? చెప్తున్నా చూడండి, వాక్యం కనుక వెత్తబడిన తర్వాత కనుక నీ హృదయంలోనే కనుక వాక్యం అలాగే ఉండుంటే కనుక, నేను చెప్తున్నాను, కొంతకాలానికి వాక్యం ఫలిస్తూ ఉండగప్పుడు నీకు అదే ప్రాబ్లం ఉన్న కొంది నీకు చిన్నగా కనబడాలి. తెలుసా? అలా చిన్నగా కనబడుతుంటే నీలో వాక్యము నిలుస్తుందని అర్థం, నువ్వు వాక్యం ఫలిస్తుందని అర్థం. నీకు ఇంకా ప్రాబ్లం ఇంకా నీకు అలా కనబడితే అర్థం ఏంటంటే వాక్యం ఎక్కడికో పోయింది, ఆల్రెడీ వాక్యం ఎక్కడికో పోయింది. నీకు ఇది ఎదిగే కొలది ఏమవుతుంది, విశ్వాసం ఎదిగే కొలది నీకు ప్రాబ్లం చిన్నగా కనబడుతుంది. అంతే కదా రక్తస్రావ స్త్రీ, అందుకేముంది, వినిన తర్వాత విశ్వాసంలో బలపడింది ఏమంటుంది. చాలామంది డాక్టర్లు ఏమో ఇలాగని చెప్పారు, కానీ నాకు తెలుసు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో చేతులు ఎంచుకోవడం కాదు, ఆయన వస్త్రపు అంచును ముట్టుకుంటాను చాలు నాకు స్వస్థ వచ్చేస్తుంది. ఎవరు చేయనటువంటి ఒక ప్రయత్నము ఆమె చేసింది. నాకు ఆ మాత్రం ప్రయత్నం చాలనుకుంటుంది ఆమె. గ్రీజర్కి వెళ్ళాలి, ఆయన నా గూడంతా చెప్పుకోవాలి, నా బాధ అంతా చెప్పుకోవాలి, ఆయనకి బోల్డ్ మంది డాక్టర్ దగ్గరికి వెళ్ళినయ్యా ఏం జరగలేదు ఇవన్నీ సోదంతా చెప్పుకోవాలి. ఆమె ఆలోచించలేదు. ఆమె అనుకుంటుంది క్రీస్తుతో నాకు సంబంధమే లేదు, ఆయన వస్త్రపు చెంగని మాత్రం పట్టుకుంటాను, నేను బాగుపడిపోతాను. నిజంగా ఆమె అనుకుని జరిగిందా? అనుకున్నట్టే జరిగింది ఆమెకు.
క్రీస్తు ప్రమేయం లేకుండా స్వస్థత పొందుకుందామే, క్రీస్తు ప్రమేయం లేకుండా. క్వశ్చన్ ముందు అడగట్లేదా ఆమెను? యేసుక్రీస్తు స్వస్థత కార్యం పొందుకున్న తర్వాత అమ్మ నీ విశ్వాసం నేను బాగు చేస్తున్నా అన్నారు యేసుక్రీస్తు. అంటే చూడండి, విశ్వాసానికి కెపాసిటీ ఉందో ఒకసారి ఆలోచించండి. అంత కెపాసిటీ ఉన్న విశ్వాసం అంటే దాన్ని మనం కాపాడు ఎంత ఇంపార్టెంట్ ఒకసారి ఆలోచించండి. మనం ఏంటంటే మనం చాలా క్యాజువల్గా తీసేసుకుంటాం. వాక్యం వినడం సీరియస్గా వింటాం. వాక్యము ఎందుకు బహుశా వినడానికి బాగుంది కాబట్టి వాక్యం సీరియస్గా వింటున్నాం, మనం ఇంట్రెస్ట్గా వింటున్నాం వాక్యాన్ని. వినడానికి చూపించే ఇంట్రెస్ట్ కాపాడుకోవడానికి కూడా ఉండాలి కదా. ఎందుకంటే వినడం కోసం మనం ఇక్కడ రావట్లేదు. ఆ వాక్యాన్ని మనం ఇంటికి మోసుకుని వెళ్ళి దాన్ని అలాగే అట్టే పెట్టుకొని అది 30 60 ఫలింప చేసుకోవాలని కదా వాక్యాన్ని మనం వింటున్నాం తెచ్చుకొచ్చి. ఇదంతా వినేది ఎందుకు? నువ్వు మోసుకుని వెళ్ళడానికి, ఇంటికి మోసుకుని వెళ్ళి దాన్ని జాగ్రత్తగా కాపాడుకొని అది 100 మార్చుకోవడానికి మనం ఇక్కడికి వస్తున్నాం. ఇక్కడ వచ్చినప్పుడు నీకు వాక్యం దొరుకుతుంది. దాన్ని మోసుకుని వెళ్ళాలి, ఇంటికి మోసుకుని వెళ్ళి దాన్ని నువ్వు కాపాడుకుంటేనే కదా 100 ప్రతిఫలము వస్తుంది. అప్పుడు ఎంత ఇమ్మడో ఆలోచించి రక్తస్రావం కలుస్తుంది. ఆ స్థితికి వచ్చేసింది ఆమె. డాక్టర్ దగ్గరికి వెళ్ళడం వల్ల సంకటపడిందని బైబిల్లో ఉంది. అంటే డాక్టర్ దగ్గరికి వెళ్తుంది, వాళ్ళు చెప్పగానే ఆమెకి ఏమనిపిస్తుంది? ప్రాబ్లం చాలా పెద్ద ప్రాబ్లం అంట, ఇది అవుతుందో లేదని డాక్టర్లు చెప్పేశారు అని ఇంటికి రాగానే మరింత సంకటపడిందంట. ఉన్న కొందికి మరింత డాక్టర్ దగ్గరికి వెళ్ళాక మెడికల్ టెస్టులన్నీ జరిగిన తర్వాత ఉన్న కొందికి మరింత సంకటమే పెరిగింది ఆమెకు. కానీ తీరా క్రీస్తు గురించి వినిన తర్వాత చూడండి, మనుషులు ప్రొఫెషనల్గా డాక్టర్లు చెప్పినటువంటి మాటకిను దేవుడు చెప్పే మాటకి ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. క్రీస్తు గురించి ఆమె వినిన తర్వాత ఆమెలో ఉన్న ప్రతి భారం పోయింది. డాక్టర్లు కూడా ఇది ఇంపాసిబుల్, ఇది అసాధ్యం, ఇది పోవడమే కష్టం అన్నటువంటి ఒక ప్రాబ్లం గురించి ఈమె అంటుంది, నేను వెళ్ళి వస్త్రపుచ్చంగా మాత్రం ముడితే నేను బాగుపడతాను కదా. అంత పెద్ద ప్రాబ్లం అంతమంది డాక్టర్లు కన్ఫర్మ్ చేసి ఇది అవ్వదు అని చెప్తే ఇది అవుతుంది అని మీకు ఎందుకు అనిపించింది? సమస్య అంత చిన్నదని ఎలా అనిపించింది ఆమెకు? విన్నటువంటి వాక్యము. అందుకే అన్నాను, వాక్యము నువ్వు నిజంగా కనుక నువ్వు విన్నటువంటి వాక్యం కనుక ఫలిస్తూ ఉంటే నీకు ప్రాబ్లం అంటే చాలా అంతకంత చిన్నగా కనబడాలి. నీకు విశ్వాసం లేనప్పుడు బతకడం చాలా కష్టం, ఈ ప్రపంచంలో బతకడం కష్టం అన్ని కనిపిస్తున్నప్పుడు నిజంగా కనుక నువ్వు చర్చకొచ్చి వారం 3 పూట్ల నువ్వు వాక్యం వింటూ ఉంటే ఆ వాక్యం నిజంగా ఫలిస్తూ ఉంటే కనుక బతకడం ఖచ్చితంగా ఈజీనని మనకు అనిపించాలి. తెలుసా ఎందుకు ఈజీ అనిపించాలి? లోకాన్ని బట్టి ఈజీ అనిపిస్తుంది కాదు, మనల్ని పోషించేటువంటి కాపరి పరలోకం ఉన్నాడు కాబట్టి నాకు ఈజీ అనిపించాలి. అన్నది దావీదు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, నాకు లోటే ఉండదన్నాడు. దేని బట్టి అన్నావు దావీదు ఆ మాట అంటే? యెహోవా ఉన్నాడు కదా, యెహోవా నా కాపరి కాబట్టి కదా అన్నాడు. అందు లాస్ట్లో ఏమంటున్నాడు? బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమం వెంట వస్తాయి. ఈ రోజు మొదలుకొని నేను చచ్చే వరకు కూడా కృపాక్షేమం వెంట వస్తాయి. అంత గ్యారంటీ ఎలా చెప్తున్నాడు దావీదు? ఏమో రేపేలో ఏం జరుగుతుంది ఎవరు తెలుసు? యుద్ధం రావచ్చు, కరువు రావచ్చు, ఆర్థిక మాంద్యం రావచ్చు, రోగము రావచ్చు, ఇంకేమైనా రావచ్చు కదా. ప్రపంచం ఎంత ఉన్న కొంత ఎంతైనా సరే నెగిటివ్గా వెళ్ళిపోదు, ఎంతైనా సరే వినాశనానికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది కదా. కానీ దావీదు ఎలానే వేస్తున్నాడు? నా బదులు కృపాక్షేమం నా వెంట వస్తాయి, నా వెనకాల అయ్యే ఉంటాయి. బేసిక్గా నేను అదే పొందుకుని ఎలా చెప్తున్నాడు దావీదు అన్నమాట. యెహోవాను నమ్మాడు, యెహోవా కాపరి చేస్తున్నాడు కాబట్టి ప్రపంచాన్ని బట్టి నిరీక్షణ రావట్లేదు, కాపరిని బట్టి నిరీక్షణ వచ్చింది. అందుకనే బతడం కష్టం, ఈ లోకంలో సస్టైన్ అవడం కష్టం అని దావీదు కనిపించలేదు. కానీ క్రిస్టియన్స్ చాలామంది మనకు అనిపిస్తుంది, బతడం ముందు కష్టం అండి బతడం అనుకుంటాం. మనకెవరు సపోర్ట్ చేస్తారు? మనకేం జీతం వస్తుంది, మనకే ఉద్యోగం ఉన్న చిన్న జీతంతో ఎలా బతుకుతాం మనం అంటాం. నువ్వు కనుక అలా ఆలోచిస్తున్నావు అంటే నువ్వు అలా మాట్లాడే బేసిక్ అర్థం ఏంటంటే నువ్వు దాని మాట వీళ్ళంత ఎక్కువ వాక్యం వినడం చాలా ఇంపార్టెంట్. సో చెప్తున్నా, దేవుని యొక్క రాజ్యాన్ని సీరియస్ తీసుకుని చెప్తున్నా. నువ్వు కనుక నీకు అలాంటి మాటలు కనుక నీకు ఆల్రెడీ నువ్వు మాట్లాడుతుంటే నువ్వు వారానికి 3 సార్లు వాక్యం వినడం సరిపోదు అంటున్నాను నేను. నువ్వు వీళ్ళని త్వరగా నువ్వు ఎదగాలనుకుంటే చర్చకొచ్చి నేను ఆదివారం వెళ్తున్నాను, గురువారం వెళ్తాను, శనివారం వెళ్తాను సరిపోద్దు అనుకోవద్దు. అది నువ్వు కనుక అంత నెగిటివ్లో ఉంటే నువ్వు అది సరిపోదు. నువ్వు రోజు వాక్యం వినాలి, ఇంకా రోజు కూడా పలుమార్లు నువ్వు వాక్యం వినాలంట. నేనైతే నీకు ఎంత త్వరగా ఫలభరితం నువ్వు విశ్వాసం ఎదగాలనుకుంటే అంత ఎక్కువగా నువ్వు నీలో వాక్యం వెత్తబడాలి. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు టైం వేస్ట్ చేయకుండా వాక్యం వినడం చాలా చాలా ఇంపార్టెంట్. నువ్వు దేవుని సీరియస్గా తీసుకొని దేవుడు నిజంగా చేసేటువంటి దేవుడు, నమ్మదైనటువంటి దేవుడు, వాగ్దానం చేస్తే దేవుడు చేస్తాను నీకు నిజంగా అనిపిస్తే, నేను కూడా విశ్వాసం ఎదగాలి, నాకు ప్రాబ్లమ్స్ అన్నీ చాలా పెద్దగా కనబడుతున్నాయి అని నీకు అనిపిస్తే నేను చెప్తున్నాను, వెంటనే స్టార్ట్ చేయాలి. ఏం స్టార్ట్ చేయాలంటే వాక్యం ఇంకెక్కువ వినడం స్టార్ట్ చేయాలి. దేవుడు మనకు బోల్డ్ అవకాశం ఇచ్చాడు, విశ్వాసం ఎదగడానికి బోల్డ్ వాక్యం మనకి రెడీగా దొరుకుతుంది, అనుకోగానే దొరుకుతుంది మనకి. కానీ మనం సద్వినియోగం చేసుకో. మనం 24 గంటలు నెగిటివ్ అంతా ప్రపంచంలో ఉంటే అదే మనకు చెవుల్లోకి వెళ్ళిపోతున్నప్పుడు, హృదయంకి వెళ్ళిపోతున్నప్పుడు నువ్వు దేవుని నుండి కార్యంగా ఎదురు చూస్తూ ఉంటే ఇంకెంత ఎక్కువ మన వాక్యం హృదయంలో మనం భద్రపరచుకోవాలి. ఆలోచించండి. అందుకనే అంటున్నా చూడండి, నువ్వు వారం 3 సార్లు చర్చకొచ్చి వినేటువంటి వాక్యం నీకు సరిపోదు. అది నువ్వు మరలా వినేసిన అవసరమైతే నువ్వు వినేసిన మరలా వినడం చాలా ఇంపార్టెంట్ తెలుసా. ఎందుకంటే
నువ్వు విన్న ప్రతిదీ నీకు అర్థమైపోతుందని కాదు, నీ హృదయం నాకు అర్థం అవ్వాలి, హృదయంలో సెటిల్ అవ్వాలంటే నువ్వు వినేసింది మరలా విను, తెలుసా? అందుని వాక్యం 2-3 సార్లు వినడం చాలా ఆత్మీయంగా చాలా అడ్వాంటేజ్. నీ బుర్ర నీకు ఏం చెప్తుంది అంటే, వినేసిన ప్రసంగం ఏమంటారు నీ బుర్ర చెప్తుంది నీకు, కానీ హృదయం ఎప్పుడు అలా అందో తెలుసా? మీకు తెలుసా? హృదయం అయితే ఎప్పుడు అలాగ అందో. భూమి ఏమన్నా అంటుందా? చాలా విత్తనాలు విత్తారు, చాలా విత్తనాలు ఇంక అవసరం లేదు అంటదా భూమి? నువ్వెన్ని విత్తనాలు అనే విత్తు అది భూమి అంటే తీసుకుంటానే ఉంటుంది, తీసుకుంటూ ఉంటుంది భూమి. ఎక్కడ కూడా నాకు విత్తనాలు చాలా ఇన్ని ఉన్నాయి సరిపోదులే, చాలా తీసేసుకున్నాను, నాకు అవసరం లేదు విత్తనాలు, భూమి అందో. నువ్వెన్నైనా విత్తు భూమి తీసుకుంటానే ఉంటుంది, ఎందుకంటే దానిలో లైఫ్ ఉంది. నువ్వెన్నైనా సరే విత్తు, అది జీవాన్ని ఇస్తూనే ఉంటుంది, అది విత్తనాన్ని ఎదిగింపజేస్తూనే ఉంటుంది. నీ హృదయం కూడా అలా అన్లిమిటెడ్ లాంటిదే. నీ హృదయంలో ఎంతైనా వాక్యం విన్నది అంత వాక్యాన్ని తీసుకుంటుంది. అది నువ్వెంత ఎక్కువ వాక్యాన్ని హృదయంకి ఇస్తావు అంత ఎక్కువ వాక్యం అది తీసుకునే సామర్థ్యం నీ హృదయానికి ఉంది, మనిషి హృదయానికి ఉంది. ఎందుకంటే చూడండి, మనకి వాక్యం దొరుకుతున్నప్పుడు ఆన్లైన్లో దాని అడ్వాంటేజ్ తీసుకోవాలి మనం. ఎందుకంటే అది దానివల్ల ఎవరికి అడ్వాంటేజు? నీ హృదయంలో విశ్వాసం బలపడుతుంది, ఆ నెగిటివ్ అంతా పోతుంది. విశ్వాసంలో బలపడితేనే కదా కార్యం జరుగుతుంది. అందుకని చాలా ప్రాక్టికల్గా చెప్తున్నాను. అంటే నువ్వు నిజంగా విశ్వాసంలో ఎదుగుతున్నావో లేదో నువ్వు తెలుసుకోవాలంటే సమస్యల పట్ల, నెగిటివ్ వార్తల పట్ల, నీ గురించి, నీ కుటుంబంలో సమస్యల గురించి, లేదా నీ లైఫ్ గురించి, నీ ఆరోగ్యం గురించి, నీ ఆర్థిక పరిస్థితి గురించి నువ్వు డిస్కస్ చేసుకునేటప్పుడల్లా, మాట్లాడుతున్నప్పుడల్లా నువ్వు ఆలోచనలు ఎలా వస్తున్నాయి, మాటలు ఎలా వస్తున్నాయి, అది భయంకరం అనిపిస్తుందా? ఉన్న కొంది ప్రాబ్లం ఏముంది ఇది అన్నట్టు నీకు అనిపిస్తుందా? నిజాయితీగా నీకు అనిపించాలి. అది ఏం పెద్ద ప్రాబ్లం కాదు, నిజంగా నీకు అనిపించాలి. పాస్ గారు మనకట్టు అలాగని అర్థం అని కాదు, నోటి మాట కోసం చెప్పట్లేదు. నిజంగా నీకు లోపల అనిపిస్తుందా? నీకు లోపల వైఖరి ప్రాబ్లం చూడగానే ఇది పెద్ద ప్రాబ్లం కాదు నీకు అనిపిస్తుందా? అలా ఎప్పుడు అనిపిస్తుంది అంటే నీ విశ్వాసం గొప్పదైనప్పుడు నీకు అనిపిస్తుంది. నీ విశ్వాసం చిన్నదైతే ప్రాబ్లం ఎప్పుడు నీకు పెద్దగానే కనబడుతుంది, తెలుసా? నీ విశ్వాసం చిన్నదైతే నీ ప్రాబ్లం పెద్దగా కనబడుతుంది. ప్రాబ్లం పెద్దగా కనబడుతుంది అంటే ప్రాబ్లం పెద్దది కాదు. ఎక్కడైనా సరే బైబిల్ ఎప్పుడైనా సరే దేవుడు, కొంతమంది అవిశ్వాసాన్ని బట్టి ప్రాబ్లం గొప్పగా మాడుతుంటే నిజమే, ఆ ప్రాబ్లం నిజంగా అంత పెద్దది, మీరు మాట్లాడుతున్న కరెక్ట్ అని దేవుడు ఎక్కడన్నా అన్నాడా? విశ్వాసం గలవారు ఎవరన్నా అలాగ అన్నారా? బైబిల్లో ఎవరు అనలేదు, కానీ మనం అంటాం. పైగా అంటూ ఏమని సంబంధించుకుంటాను, నేను ఉన్న ప్రాబ్లము చెప్తున్నాను, ఉన్న విషయం చెప్తున్నాను అంటారు. వెంటను నువ్వు ఉన్న విషయం కంటే ఇది కదా సత్యము, ఉన్న విషయం కంటే నువ్వు ఫ్యాక్ట్ కోసం చెప్తున్నా అంటున్నావు, నేను సత్యం కోసం చెప్తున్నా అంటున్నాను. అవి మారిపోతాయి, ఫ్యాక్ట్స్ మారిపోతాయి, ఉన్న విషయం అనేది చెప్పుకున్నది మారిపోద్ది, కానీ ఇది ఎప్పటికీ మారదు. కాబట్టి అప్పుడు నువ్వు మారిపోయి దాని గురించి ఎందుకు మారుతున్నావు? ఉన్న విషయం చెప్పానండి అని, ఉన్న విషయం కాదు నువ్వు చెప్పాల్సింది, ఉన్న విషయం కాదు, బైబిల్లో ఉన్న విషయం మనం చెప్పాలి కదా. ఆమె ఏం చెప్పింది? డాక్టర్ రిపోర్ట్ చెప్పలేదు, రక్తశాస్త్రి అనలేదు, డాక్టర్లు అందరూ అనేసారు, అవదనేసారు అని అది మాట్లాడలేదు. ఆమె పట్టుకుంటే స్వస్థత, అది డాక్టర్లు చెప్పలేదు, అది బైబిల్ చెప్పింది, అది దేవుని యొక్క వాక్యం చెప్పింది ఆమెకు. అందుకని ఆమె అది మాట్లాడుతుంది, డాక్టర్లు చెప్పింది మాట్లాడలేదు. అప్పుడు ఏది వాస్తవం? నిజంగా డాక్టర్ చెప్పింది పర్మనెంట్గా ఉంటుందా? అది నిలుస్తుందా? దేవుడు చెప్పింది నిలుస్తుందా? దేవుడు చెప్పింది నిలుస్తుంది. కానీ క్రిస్టియన్స్ చాలామంది ఏంటంటే, దేవుడు మార్పు లేనటువంటి ఒక విషయం దేవుడు చెప్పాడు, దాన్ని అంత శాశ్వతం అంటే దాన్ని పక్కన పెట్టే స్వల్పమైన దాన్ని డాక్టర్లు చెప్పారు, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, ఉన్నదే కదా అని మనం అనుకుంటున్నాం. విశ్వాసగా నీకు ఏది వాస్తవం అనిపించాలంటే టీవీలో న్యూస్లో చెప్పేది కాదు, బయట ప్రపంచం అనుకుంటుంది కాదు, బైబిల్ దేవుడు ఏది చెప్పాడో అది వాస్తవం అవ్వాలి. మనకి ఇది వాస్తవం అవ్వాలి, ఇది నిజం అవ్వాలి. వాక్యమే సత్యం బైబిల్లో ఉంది, మిగిలిన ప్రపంచం అంతా కూడా అబద్ధమే. వాక్యమే సత్యం, వాక్యం కూడా సత్యం అనలేదు, వాక్యం మాత్రం సత్యం. వాక్యమే సత్యం అంటే దీనికి మించినటువంటిది సత్యము ప్రపంచంలో మరొకటి లేదు. అది డాక్టర్లే చెప్పని, నీకు జీతం ఇచ్చేటువంటి జీతగాడే చెప్పని, ఎవరైనా చెప్పని, అన్నిటికంటే ఇదే సత్యము. అంటే అర్థం అంటే ఇదే నిలిచి ఉంటుంది, వేరేది ఏది కూడా నిలిచి ఉంటుంది. అది అలా కనబడితే కానీ మారిపోయే ఛాన్స్ ఖచ్చితంగా దానికి ఉంది. పర్వతం ఉంది, కానీ తర్వాత విశ్వాసంతో కానీ నువ్వు అంటే అది సముద్రంలో పడిపోద్దని చెప్పారు. కాబట్టి పర్వతం గురించి గొప్పగా మాట్లాడద్దు, వాక్యం గురించి విశ్వాసం గొప్పగా మనం మాట్లాడాలి. నేను చెప్తున్నానంటే అలాగ ఆలోచించండి. మనం నిజంగా ఎంత విశ్వాసంలో ఉన్నామన్నది, నువ్వు ఎంత భారం నువ్వు ఈజీగా భరించగలుగుతున్నావు, ప్రాబ్లంలో నువ్వు ఎలాగా అంచనా వేస్తున్నావు, ప్రాబ్లం నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, దాన్ని బట్టి నీ విశ్వాసం ఎంతో నీకు తెలిసిపోద్ది, తెలుసా? ఆ లక్షల మంది ప్రజలు మాట్లాడారు, అది విశ్వాసం అనే విషయం యెహోషువ కాలేబుకు తెలిసింది, ఎందుకంటే చెప్పేస్తుంది. అందుకే అంటున్నాను చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. నువ్వు ఎలా మాట్లాడతావు చాలా ఇంపార్టెంట్. నీ మాటలను బట్టి నీ విశ్వాసం ఈజీగా అంచనా వేసేయచ్చు. ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, ఇంట్లో డిస్కస్ చేసుకునేటప్పుడు నువ్వు ఎలా మాట్లాడుతున్నావు అంటే, నిజంగా నీలో విశ్వాసం కనుక పనిచేస్తే
అలాంటి మాటలు అసహ్యించుకోవాలంట నేనైతే. ఎలాంటి మాటలు తెలుసా? ఇప్పుడు యెహోషువ కాలం ఎలాగైతే రియాక్ట్ అయ్యారో అలా ఉండాలి మనం కూడా. అంతలాగా అలాంటి మాటలు మనం అపోజ్ చేయాలి, మనం వ్యతిరేకించాలి. ఎందుకంటే అది నీ విశ్వాసాన్ని కదిలింపజేస్తుంది, అది నీ విశ్వాసాన్ని డిస్టర్బ్ చేస్తుంది, అది నీ విశ్వాసాన్ని బలహీనపరుస్తుంది. అందుకే అలాంటి మాటలు ఏమాత్రం కొంచెం కూడా నీ హృదయంలోనికి టచ్ అవ్వకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. నీ విశ్వాసం అంత ఇంపార్టెంట్ అయితే కనుక నీ కార్యం ఇంపార్టెంట్, కార్యం పొందు కూడా ఇంపార్టెంట్ అయితే నీకు విశ్వాసం ఇంపార్టెంట్ అవ్వాలి. విశ్వాసం ఇంపార్టెంట్ అయితే నువ్వు హృదయంలో వెతుకున్నటువంటి వాక్యం ఇంపార్టెంట్ అవ్వాలి. అది నీకు ఇంపార్టెంట్ అయితే నువ్వేం వింటున్నావో ఏం నమ్ముతున్నావో కూడా ఇంపార్టెంటే. నువ్వు ఎలాంటి మాటలు వింటున్నావు, నువ్వు ఎలా మాట్లాడుతున్నావు కూడా చాలా ఇంపార్టెంట్. అందుకోసం మన చర్చలోకి వచ్చిన పాటలు పాడతాం చూసారా. బేసిక్గా పాటలు కూడా ఏం చేస్తున్నాం మనం, చాలామందికి తెలియదు. పాటలు ఊరిని పాడుతున్నాం అనుకుంటున్నారు. పాటలు ఊరిని మనం పాడలేదు. పాడుతున్నప్పుడల్లా బేసిక్ ఏం చేస్తున్నాం అంటే దేవుడికి ఏమైనా నువ్వు చెప్పుకుంటున్నావు. నువ్వు యెహోవా నా కాపరి జస్ట్ పాట పాడలేదు. దావీదు ఆ రోజు ఏదైతే సిన్సియర్గా చెప్పుకున్నాడో నువ్వు కూడా సిన్సియర్గా చెప్పుకోవాలి. నువ్వు పాట నువ్వు యూజ్ చేసుకుంటున్నావు దేవుడికి ఏమైనా చెప్పుకోవడానికి. యెహోవా నా బలం అన్నప్పుడు నువ్వు జస్ట్ డైలాగ్ చెప్పట్లేదు, ఎవరో బైబిల్లో మాట్లాడిన మాట నువ్వు మళ్ళా నువ్వు చెప్తున్నావని కాదు. నువ్వు దేవుడికి ఏమైనా నువ్వు చెప్పుకుంటున్నావు, వాస్తవంగా నువ్వు మార్చుకుంటున్నావు. ఎందుకంటే బయటకు వెళ్తే వేరేగా వినబడుతుంటాయి. కాబట్టి చర్చలోకి వచ్చినప్పుడు అప్పుడు పాటలు మనకి ఎంత ఇంపార్టెంట్ ఒకసారి ఆలోచించండి. పాటలు మనం పాడే 30 గంట సమయం ఎంత ఇంపార్టెంట్ మనకి. అది నీ విశ్వాసానికి ఎంత దగ్గర సంబంధం ఉందో ఆలోచించండి పాటలు అనేటువంటివి. అందుకంటే పాటలు యాక్చువల్ చాలా బెనిఫిట్ ఉంది తెలుసా. జస్ట్ ఊరికే మనం పాడుకోవడానికి పాటలు కాదు అవి. ఆ పాటలు కూడా నీ హృదయాన్ని బలపరుస్తుంది. ఒక్కసారి మరలా నువ్వు అనేక రకం టెన్షన్తో నువ్వు చర్చకొచ్చింది తర్వాత పాటలు స్టార్ట్ చేసినప్పుడు నువ్వు పాటలు నిజంగా కనుక పాడాల్సిన పాటలు పాడితే ఆ పాటలు మూమెంట్ వస్తే నీకు ఏమర్థమైపోద్ది అంటే చచ్చ నేను చాలా భయంతో ఉన్నాను, బయట చాలా భయపడుతూ ఇవన్నీ ఎలా ఉన్నాయంటే ప్రపంచంలో ఉందంటే జీవితం ఎలా ఉందని అనుకున్నాను. చర్చలోకి వచ్చా నువ్వు దేవుని మీద నీ దృష్టి నిలిపిన తర్వాత ఇప్పుడు చచ్చ నేను అనవసరమైన వాటికి నేను భయపడుతున్నాను, ఎంత గొప్ప దేవుడు ఉండగా వాటి కోసం నేను ఎందుకు భయపడాలి. అది పాటలే నీకు మార్పును తీసుకొచ్చేస్తుంది తెలుసా. నువ్వెంత పెద్ద భారం ఉందనుకో నువ్వు చర్చకోవచ్చు, నువ్వు సెన్సార్ కనుక పాటలు పాడితే ఎంత పెద్ద సమస్య కాదు సరే చిన్న సమస్యగా మారిపోద్దు నాకు అంత. ఎందుకంటే నువ్వు పాటల ద్వారా దేవుడు అంత గొప్పడు నీకు అర్థమైపోతుంది. అది నీకు ఇంటి దగ్గర నీకు తెలియదు, కానీ చర్చకొచ్చినప్పుడు నీకు అది తెలుస్తుంది. ఆలోచించండి. అంటే మన చర్చిలో జరిగే ప్రతి కార్యం మన విశ్వాసానికి ఎంత సంబంధం ఉందో ఆలోచించండి. ప్రతి పాట, మనం చేసే ప్రతి ప్రార్థన, మనం వింటున్న ప్రతి వాక్యం కూడా ప్రతిదీ మన విశ్వాస సంబంధమైనటువంటిది. ప్రతిదీ నీ విశ్వాసానికి దోహదపడేటువంటి కార్యమే. కాకపోతే మనం దాన్ని అలా యూజ్ చేసుకోలేదు అంతే తేడా. అంత గొప్ప కార్యము వాక్యంలో ఉంది, అంత గొప్ప కార్యం మనం పాడే పాటల్లో ఉంది. కానీ మనం దాని సీరియస్నెస్ మనకు అర్థమే కావట్లేదు. నిజంగా కనుక ఇలాగ దేవుడు చెప్పినట్టు ఇలా కనుక చేస్తే ఎంతగా మన విశ్వాసంలో బలపడిపోతాం. జస్ట్ ఒకసారి నిజంగా చూడండి, విశ్వాసంలో బలపడిపోతే ఆ లైఫ్లో ఉండే కాన్ఫిడెన్స్ ఒకసారి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. లెవెల్ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. నీకు ఇంకా ఏమీ లేదు, నీకు అన్ని ప్రాబ్లమ్సే, కానీ కాన్ఫిడెన్స్ ఎలా ఉంటుందో తెలుసా. నేను నీళ్ళ మీద నడిచేస్తాను అనేటువంటి ఒక ధైర్యం ఖచ్చితంగా వచ్చేస్తుంది. యెహోషువ కాలేబు అదే కదా అంటున్నారు. తన సొంత జనమే లక్షల మంది నెగిటివ్గా మారుతుంటే వాళ్ళిద్దరు ఎంత కాన్ఫిడెంట్గా మారుతారు చూడండి. వాళ్ళు మనకు ఆహారం అయిపోతారు, చాలా ఈజీ మనం గెలిచేస్తారు, పెద్ద ప్రాబ్లమే కాదాలి మనకు అంటున్నాడు అసలు యెహోషువ కాలేబు అంటున్నారు. వాళ్ళేమో ఉన్నత దేహులు అని వీళ్ళు లక్షల మంది అంటారంటే అసలు పెద్ద ప్రాబ్లమే మనకి కాదు. ఎంత కాన్ఫిడెన్స్ ఉండదు అంటే లైఫ్ పట్ల, ప్రాబ్లమ్స్ పట్ల నిన్ను పెద్ద జైంట్లాగా మార్చేస్తుంది కదా, నేను పెద్ద ఉన్నత దేవుళ్ళ నిన్ను మార్చేస్తుంది కదా నీ విశ్వాసము. వీళ్ళకి విశ్వాసం ఉంది కాబట్టి ఉన్నత దేహులు కూడా అల్పంగా కనబడుతున్నారు, వాళ్ళకి విశ్వాసం లేదు కాబట్టి ఉన్నత దేహులు లాగానే కనబడుతున్నారు. వీళ్ళిద్దరు మాత్రం అదేం పెద్ద విషయం కాదులే అంటున్నారు. ఎందుకని వీళ్ళలో ఉన్నవాడు ఇంకా బలవంతుడు, అది వాళ్ళకి అర్థమైంది. అంటాను ఆ రకంగా నువ్వు ఆలోచించగలిగితే నువ్వు విశ్వాసంలో అర్థం. మీరు ఏమాత్రం ఆలోచించకపోతే మీరు విశ్వాసం లేరు. అప్పుడు అంటాను దేవుని నుండి కార్యాలు పొందుకుంటే విశ్వాసం లేకుండా దేనికి ఇష్టడు అంటే అసాధ్యము. దేవుని దగ్గరకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తన వెతుకు వారికి ఫలము దయచేస్తాను నమ్మాలి. అప్పుడు నువ్వేం చేయాలంటే నిజంగా కనుక ప్రాబ్లమ్స్ పట్ల కనుక ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఆ ప్రాబ్లమ్స్ పట్ల నీకు వైఖరి లేకపోతే కనుక సిన్సియర్గా ఎక్కడ వాక్యం సీరియస్గా వినండి. వినడం చాలా ఇంపార్టెంట్. దేవుడు వాక్యాన్ని అందుకే ఇస్తున్నాడు, సంఘం అందుకే ఉంది. ఆ వాక్యం వింటే నువ్వు విశ్వాసంలో బలపడతావు. విశ్వాసం బలపడితే అంతకంతకు ప్రాబ్లం చిన్నగా కనబడుతుంది. అంటాను చర్చిలోకి వచ్చిన మాత్రం వాక్యం విని ఆగిపోద్దు. అవకాశం ఉన్నప్పుడల్లా వాక్యం వినండి. ఎంత ఎక్కువ వాక్యం ఉంటే అంత త్వరగా సమస్యనికి చిన్నదిగా కనబడుతుంది. నిజంగా ఆలోచించుకోండి. నిన్ను ఈరోజు భయపడతానంటే కార్యము ఒకసారి ఊహించుకోండి. నువ్వు సరిగ్గా కనుక నువ్వు నిజాయితీగా చేయాల్సిన కార్యాలు చేస్తూ నిజాయితీగా గ్యాప్ ఇవ్వకుండా వాక్యం తరచుగా వింటూ హృదయంలో కనుక వాక్యాన్ని భద్రపరుచుకుంటే ఈరోజు భయపడిన కార్యము బహుశా కొంతకాలం తర్వాత అసలు నీకు భయమే కలగదేమో దాన్ని చూస్తే. ఈరోజు భయపడుతున్నటువంటి సమస్య నువ్వు కనుక వాక్యం హృదయంలో వెతుక్కుంటే
అది కనుక విశ్వాసంగా మారుతుంటే ఓ టైం వచ్చేసరికి నిన్ను ఒకప్పుడు భయపెట్టాడు అదే కార్యం ఈరోజు నీకు అసలు భయమే ఉండదు. అది పర్వతంలా ఉన్నా సరే మేమేమంటామంటే విశ్వాసం ఉంటే ఏముందిలే, నేను నోరు తెరిచి చెప్తే చాలు ఈ పర్వతం వెళ్ళి సముద్రంలో పడిపోద్ది. అది పెద్దది కావచ్చు, కానీ నేనంటే ఖచ్చితంగా ప్రాబ్లము దూరంగా పారిపోద్ది, వెళ్ళిపోద్ది. ఆ కాన్ఫిడెన్స్ ఎలా ఉంటుందో అసలు ఊహించుకోండి. అంటే విశ్వాసం కూడా అంత ధైర్యంగా బ్రతికేటువంటి అవకాశం విశ్వాసకు ఉంది, ఆ కెపాసిటీ ఉంది. మనం యూస్ చేసుకొని దాన్ని సరిగ్గా కనుక కొన్ని ఫాలో అయితే కనుక అంత బలం మనకు యాక్చువల్గా వచ్చేస్తుంది. ఈ లోకంలో మనం యాక్చువల్ దేవుడు చెప్తున్న మాట చూసుకుంటే మన లోకంలో బాధ్యతలా బతడం కాదు. రేట్లు పెరిగిపోతున్నాయి, గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు, ఉద్యోగాలు లేవు, అవి లేవు, ఇవి లేవు, రేట్లన్నీ పెరిగిపోతున్నాయి, సంపాదన తగ్గిపోతుంది. మనం ఒక రకంగా ఎలా ఉంటుంటే ఏదో మన విక్టిమ్ లాగా ఫీల్ అవుతాం. అంటే ఎలాగంటే మనం బతకలేం, ఏదో జాగ్రత్తగా ఏదో రకంగా బతికేయాలి అనుకుంటున్నాం. బైబిల్ ఎక్కడ కూడా విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళు అలా అంటలేదు. ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, కానీ ఇంకొను నేను ఖచ్చితంగా నేను బయటకు వస్తాననేటువంటి ఒక నిరీక్షణతోనే బైబిల్ భక్తులు ఉన్నారు. వెంటనే అలా గనక నీ మైండ్ కనుక అలా ఆలోచించగలిగితే నువ్వు విశ్వాసాలు ఎంతో కొంత బలపడుతున్న అర్థం. అలా గనక ఇప్పుడు వచ్చి నువ్వు ఆలోచించకపోతే, ఎప్పుడు కూడా నీ మైండ్ అలా అనిపించకపోతే అంటున్నాను, స్టార్ట్ చేయండి త్వరగానే. వాక్యం వినడం స్టార్ట్ చేయండి, విశ్వాస సంబంధం వాక్యం వినండి, విశ్వాసంలో బలపడతారు. మీరు బలపడుతుంటే మీకు బలపడుతుంటే మీకు ఎలా తెలుస్తుంది? ప్రాబ్లం మీకు అంతకంతకు చిన్నదిగా కనబడుతుంది. అలా గనక నిజంగా మీకు అనిపిస్తుంటే మీరు విశ్వాసంలో బలపడుతున్నట్టు. ఎప్పటి నుంచో మీకు అదే ప్రాబ్లమ్గా మీకు అలా అనిపిస్తా, ప్రాబ్లం ఉన్నా అదే మీకు అలా అనిపిస్తా, ప్రాబ్లం గురించి అంతసేపు నెగిటివ్గా మారుతూ మీరేదో బలహీనలు అవే బలమైన అంటే మీరు మారుతుంటే అర్థం ఏంటంటే మీరు విశ్వాసంలో సరిగ్గా లేరు, విశ్వాసంలో ఎదగలేదని అర్థం, విశ్వాసం లేదని అర్థం. ఇప్పుడు విశ్వాసంలో బలపడితే ఆ విశ్వాస బలముతో నువ్వు ప్రతి సమస్యను జయిస్తాను, నిరీక్షణ ఖచ్చితంగా నీకు వస్తుంది. నీ విశ్వాసం నీ జీవితంలో కార్యము జరిగిస్తా. ప్రార్థన చేసి అందరూ తల వంచి కళ్ళు మూసుకోండి. ఈసిన పరిహారి ప్రియ ఈసిన పరిహారి నా జీవిత కాలమంతా ప్రియ ప్రభువేన పరిహారి నా జీవిత కాలమంతా ప్రియ ప్రభువేన పరిహారి యేసేన పరిహారి ప్రియ యేసేన పరిహారి నా జీవిత కాలమంతా ప్రియ ప్రభువేన పరిహారి నా జీవిత కాలమంతా ప్రియ ప్రభువేన పరిహారి